ఈరోజు మనం భాగవతం యొక్క మహత్యం గురించి చెప్పుకుందామండి. అందులో భాగంగా మహత్యము అంటే మహిమ, వైభవము, ప్రాభవము ఇలా రకరకాలుగా చెప్పుకోవచ్చు మనం. ఈ భాగవతం యొక్క మహత్యం గురించి, మహిమ గురించి కూడా వ్యాసుల వారు పద్మపురాణంలోను, స్కాంద పురాణంలో కూడా వివరించారండి. అంటే ఈ మహత్యం తెలుసుకోవటం వల్ల వచ్చిన లాభం ఏంటి, ఓహో ఈ పురాణం ఇంత గొప్పదా, ఇంత విశేషమైనదా అని మనం తెలుసుకోగలుగుతామండి. దానివలన దానిపై ఆసక్తి కలుగుతూ ఉంటుంది. అట్లాగే ఎప్పుడైతే ఆసక్తి కలిగిందో వినటం వలన పూజ్యభావం కూడా కలుగుతుంది. అట్లా మొదటగా పురాణం చెప్పుకునేప్పుడు దాని యొక్క మహత్యం అనేది చెప్పుకోవటం అనేది మనకు సాంప్రదాయంగా వస్తోందండి. వ్యాసుల వారు విశేషంగా అనేక పురాణాల్లో భాగవత మహత్యం చెప్పారు. విశేషంగా స్కాంద పద్మ పురాణాల్లో చెప్పారండి. స్కాందములో 4 అధ్యాయాల్లో భాగవత మహత్యం చెప్పారండి. అట్లాగే పద్మపురాణంలో 6 అధ్యాయాల్లో చెప్పారండి. అయితే ఇందులో మనకి మీమాంస ఉంది. మీమాంసలో పూర్వమీమాంస, ఉత్తర మీమాంస అని 2 ఉంటాయి. ఈ పూర్వమీమాంసలో అంతా కూడా మనకి కర్మకాండ గురించి చెప్పారు. అట్లాగే ఉత్తర మీమాంసలో జ్ఞానకాండ గురించి చెప్పారండి. ఇట్లాగే ఈ పద్మపురాణంలోనూ స్కాంద పురాణంలో చెప్పినటువంటి భాగవత మహత్యంలో సగుణ నిర్గుణ తత్వాల గురించి చెప్పారండి. అంటే భగవంతుడికి 2 రకాల తత్వాలు ఉన్నాయండి, సగుణ తత్వము, నిర్గుణ తత్వము. అంటే సగుణం ద్వారానే మనం నిర్గుణాన్ని తెలుసుకోవాలండి. అట్లా ఈ మహత్యం గురించి మనం ఇవాళ చెప్పుకుందామండి. అంటే ఇక్కడ మనం ఒక విషయం తెలుసుకోవాలి. సగుణ జ్ఞాన హీనస్య నహి నిర్గుణ దర్శనం. భేదనం అనొచ్చు, దర్శనం అనొచ్చు. అంటే సగుణ రూపంలో భగవంతుడు తెలియకపోతే నిర్గుణ రూపంలో అసలు తెలియడండి. ఇంకా చెప్పాలంటే మనం ఇది శివాలయం అండి. చక్కగా నంది దర్శన హీనస్య యథాన శివ దర్శనం. నందినే సరిగ్గా దర్శనం చేసుకోలేని వాడికి శివుడు ఎలా దర్శనం అవుతాడు? ఇక్కడ నందిని సగుణ రూపం అండి. శివుడు సాకారంగా కాక లింగాకారంలో ఉంటాడు. అంటే నిర్గుణ స్వరూపం అన్నమాట. అట్లా మనం ముందుగా నందిని దర్శించుకుని తర్వాత శివుణ్ణి దర్శించుకోవాలి. అట్లాగే ముందు సగుణంగా పరమాత్మని తెలుసుకుని తర్వాత నిర్గుణతత్వంగా తెలుసుకోవాలండి. ఈ భాగవతం అనేది 12 స్కందాల్లో చెప్పారండి. అధ్యాయాలు 335 అండి. శ్లోకములు 18,000, 5,76,000 అక్షరాలు ఇందులో ఉన్నాయండి. ఇందులో అంతా కూడా ఆ శ్రీహరి యొక్క లీలా విలాసాల గురించే చెప్పారండి. అందుకే దీన్ని శాస్త్రమని, సుఖశాస్త్రమని రకరకాలుగా చెప్పారండి. శ్రీ భాగవతం శాస్త్రం కలౌకికరణ భాషితం అన్నారు పెద్దవాడు. ఇది ప్రవృత్తి మార్గం, నివృత్తి మార్గం అని 2 మార్గాల్లో చెప్పారండి. శౌనక, వ్యాస, పరీక్షిత్తులు మొదట శ్రోతలుగా ఉన్నారండి. అలాగే సూత, నారద, శుకులేమో వక్తలుగా ఉన్నారండి. అటువంటి ఈ భాగవతాన్ని విశేషంగా మన లోకంలో వ్యాపింపచడానికి శుకుల వారు, ఆయన సన్యాసి. అట్లాగే ఆయన ఎవరితో చెప్పారు? ఇది పరీక్షిత్ మహారాజుతో చెప్పారు. పరీక్షిత్ మహారాజు ఎవరు? గృహస్థ అన్నమాట. అంటే ఆయన నెపంతో భూలోకంలో సంసారం చేసుకుంటూ కూడా భగవంతుడి గురించి ఎలా చేరుకోవాలి అనుకునే వాళ్ళకి తెలియజేశారండి. ఇలా చెప్తూ ఉంటే మనకి అసలు ఈ భాగవతంలో దాని మహత్యం గురించి 2 విశేషమైన కథలు చెప్పారండి. ఒకసారిటండి నారదుల వారు భారతదేశం అంతా తిరిగారటండి. అనేక పుణ్యక్షేత్రాలకు వెళ్ళారండి. అన్ని చోట్ల తిరిగి చివరికి బృందావనానికి వెళ్ళారటండి. వెళ్ళేప్పటికీ ఈయన భారతదేశం అంతా తిరిగేప్పుడు చాలా బాధపడ్డాడు. ఎక్కడా కూడా భక్తి కానీ, జ్ఞానం కానీ, వైరాగ్యం కనిపించట్లేదు. ఎందుకని? ఇది కలియుగం కదండి. అంతా కూడా ప్రజలు మందమతులు. అట్లాగే ఎంతసేపు భౌతికమైనటువంటి కార్యక్రమాల్లో, ధన సంపాదనలో వాళ్ళ జీవితం సంసార బంధంలో కొట్టుకుని ఉంటున్నారు తప్ప భగవంతుడిని చేరుకోవాలనే ఆలోచన వాళ్ళకి అసలు కలగట్లేదు. అట్లా ఉన్న సందర్భంలో ఆయన చాలా బాధపడుతూ ఉండగా యమునా నదీ తీరానికి వెళ్ళాడు. బృందావనంలో యమునా ఒడ్డుకు వెళ్తే
అక్కడ ఒక సౌధం కనిపించింది. ఆ సౌధంలో ఒక సుందరీమణి అయిన స్త్రీ ఉందండి. ఆమె చాలా దుఃఖిస్తోంది. ఆమె ఎదురుగా ఇద్దరు ముసలి వాళ్ళైన వాళ్ళు కనిపించారండి. ఆమెకి కొన్ని వందల మంది స్త్రీలు నమస్కారం పెడుతూ సేవలు చేస్తున్నారండి. ఆశ్చర్యంగా అడిగాడు, అమ్మా ఎవరు నువ్వు, ఎందుకని నువ్వు ఇట్టా బాధపడుతున్నావు, నువ్వు చక్కగా ఉన్నావు కదా. వాళ్ళెవరు ఆ వృద్ధులుగా ఉన్న వాళ్ళని అడిగారు నారదుల వారు. అడిగితే ఆవిడ చెప్పిందండి, అయ్యా నేను భక్తిని, నన్ను భక్తిదేవి అంటారు. ఈ నుంచున్న స్త్రీలంతా కూడా పుణ్యతీర్థాలు నదులండి, గంగా యమున సరస్వతి, వీళ్ళంతా నాకు సేవ చేస్తున్నారు. భగవంతుడు భక్తికి ఉన్న స్థానం ఇచ్చాడండి. ఈ తీర్థాల్లో స్నానం చేసినా నదుల్లో స్నానం చేసిన దానికన్నా కూడా భక్తి కలిగి ఉండటమే ముఖ్యమని చెప్పి అక్కడ పడుకుని ఉన్న వాళ్ళిద్దరూ కూడా నా పిల్లలు, వాళ్ళు జ్ఞానము వైరాగ్యము, వాళ్ళిద్దరూ కూడా ఈ కలియుగంలో వృద్ధులు అయిపోయారండి. ఎక్కడైనా వీళ్ళిద్దరు నా బిడ్డలు, తల్లి వృద్ధురాలిగా ఉండి పిల్లలు వయసులో ఉండాలి, కానీ నా దురదృష్టం కొద్దీ తల్లినైన నేనేమో వయసులో ఉన్నాను, పిల్లలేమో వృద్ధులుగా ఉన్నారు, అది చాలా బాధగా ఉందండి అని ఆవిడ బాధపడింది. అప్పుడు నారదుల వారు భక్తి యొక్క మహత్యం చెప్పారమ్మా, భక్తి అనేది చాలా ముఖ్యమైనదమ్మా. ఈ భక్తి వలనే మనం ముక్తి చేరుకోగలుగుతాం. భగవంతుడిని ముక్తిని దాసురాలుగా చేశాడు. ఎవడికి భక్తి ఉంటుందో వాడికి ముక్తి వస్తుంది. అయితే ఈ కలియుగంలో నువ్వేం చేశావు, ఆ ముక్తిని కాస్త వైకుంఠానికి పంపించేసావు. ఎందుకంటే ఇక్కడ ముక్తికి ఆదరణ లేదు కాబట్టి. అయితే నీ యొక్క పిల్లలిద్దరూ కూడా అంగ పరిపుష్టి రావాలంటే నేను చెప్తా వినని అనేక వేద మంత్రాలు చెప్పారండి, భగవద్గీతను చెప్పాడు. అయినా సరే వాళ్ళల్లో పెద్ద చలనం రాలా, వాళ్ళ చెవుల్లో చెప్పాడు. అప్పుడు వాళ్ళు బద్ధకంగా లేచి కూర్చుని మళ్ళీ పడుకున్నారటండి. నారదుల వారు చాలా బాధపడ్డారండి. ఈలోగా అశరీరవాణి చెప్పింది, మహానుభావ నీకు నలుగురు మహాత్ములు ఇవి ఏం చేయాలో నీకు కర్తవ్యం చెప్తారు అనే మాట వినిపించేప్పటికి నారదుల వారు బయలుదేరి వెళ్తున్నారటండి. ఆయనకి నలుగురు మహాత్ములు కనిపించారు. వాళ్ళు ఎవరో కాదండి, సనకుడు, సనందుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు. వీళ్ళని సనక సనందనులు అంటారన్నమాట. వీళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారు, 5 సంవత్సరాల పిల్లల్లాగా ఉంటారండి. ఎప్పుడు కూడా వాళ్ళు పసిపిల్లల్లాగానే ఉంటారు. వాళ్ళు సృష్టికి పూర్వం నుంచి, అంటే ఏమిటి, ఆ సృష్టి మొదల్లోంచే ఉన్నారు వాళ్ళు, కానీ ఎప్పుడు ఆ చిన్నపిల్లల్లాగా ఉంటారన్నమాట. వాళ్ళు మహాత్ములు. వాళ్ళని చూడంగానే నారదుల వారు నమస్కారం పెట్టారు. వాళ్ళు నారదుడిని అన్నారు, ఏమయ్యా నారద ఎందుకింత విచారంగా ఉన్నావు అంటే ఆయన చెప్పాడు, అయ్యా ఈ కలియుగంలో భక్తి కనపడటం లేదు, జ్ఞానం వైరాగ్యం ఏమో ముసలివాళ్ళు అయిపోయినట్టుగా అయిపోయారు. ఆ భక్తి చీర వెతగ్గా నాకు బృందావనంలో కనిపించింది, కానీ ఆవిడేమో యవనంలో ఉంది అక్కడ. ఎందుకంటే బృందావనం అంతా కూడా భక్తికి బాగా ప్రాధాన్యత ఉంటుందండి, బాగానే ఉంది, కానీ జ్ఞానము వైరాగ్యం లేవు. అంటే అవి మనుషుల్లో కనిపించట్లేదు. ఏమిటా అని చూస్తే ఆ భక్తి పిల్లలైనటువంటి జ్ఞాన వైరాగ్యాలు రెండూ కూడా ముసలి వాళ్ళు అయిపోయారు, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదండి అన్నారు. అప్పుడు సనక సనందులు ఏం చెప్పారంటే, నారద భాగవతము అనేది ఉన్నది, ఈ గ్రంథాన్ని పారాయణ చేస్తే, భగవంతుని యొక్క నామస్మరణ చేస్తే ఆ జ్ఞాన వైరాగ్యాలు కూడా పెంపొందుతాయి అని చెప్పారటండి. నారదుల వారు సంతోషించారు. అప్పటి నుంచి కూడా ఆయన యొక్క భాగవతం గురించి, భగవంతుడి లీలల గురించి గానం చేస్తూ వెళ్తున్నారండి. ఇక్కడ భక్తి కూడా, అయ్యా మహానుభావ నాకు పరిపుష్టత వచ్చింది, నా పిల్లలకు కూడా పరిపుష్టత వచ్చిందని చెప్పిందండి. అంటే మొదట భక్తి కలిగి ఉంటే జ్ఞానము వైరాగ్యము అవి మనకి అలా వచ్చేస్తాయండి. సరే, ఇందులో ఇంకొక విశేషమైన కథ చెప్పారండి. ఆత్మదేవుడు అని ఒక బ్రాహ్మణుడు ఉన్నాడండి. ఈ ఆత్మదేవుడు ఏంటంటే చాలా నిష్ఠాగరిష్ఠుడండి. ఆయన భార్య పేరు దుందులి. ఈ దుందులి అనే ఆవిడ మంచి ఉత్తమ వంశంలో పుట్టిందండి, కానీ మహా గయ్యాడండి. తన అనుకున్నదే నెరవేరాలన్నమాట. మంకుపట్టు పట్టిందంటే విడిచిపెట్టదండి. వీళ్ళకి ఎంతకాలానికి సంతానం కలగలేదండి. కలగకపోతే ఆత్మదేవుడు చాలా దుఃఖిస్తున్నట్టు. ఒకరోజు ఒక మహానుభావుడైనటువంటి సత్పురుషుడు, ఒక సాధు పురుషుడు వచ్చాడండి. ఆయన నమస్కారం పెట్టాడు. ఈయన పెడితే, ఏమయ్యా దుఃఖిస్తున్నావు అంటే, నాకు సంతానం కావాలండి, అపుత్రస్య గతిర్నాస్తి అన్నారు కదా, రౌరవ నరకం నుంచి తప్పించాలంటే పుత్రుడు కావాలి కదా, పున్నామ నరకం నుంచి తప్పించాలంటే, కాబట్టి దయచేసి నాకు ఏదైనా సంతానం కలిగే మార్గాన్ని ఉపదేశించండి అన్నాడు.
ఆయన అన్నట్ట దివ్య దృష్టితో చూశాడండి. చూసిన ఆయన, నీకు రాబోయే 7 తరముల వరకు కూడా మీ ఇంట్లో పిల్లలు ఉండరు అని చెప్పాట. అయ్యా అయ్యా అని బతిమాలేటి. బతిమాలితే అప్పుడు ఆయన ఏం చేశాడండి, ఒక చిన్న ఫలాన్ని తీసి సృష్టించి ఇచ్చాడండి. ఆ ఫలం తింటే మీ ఇంట్లో పిల్లలు పుడతారయ్యా అని చెప్పారండి. సరే అని ఆ మాట విని ఆయన సంతోషంగా ఆ ఫలాన్ని తీసుకుని తన భార్యను దుందిలికి ఇచ్చారండి. ఆవిడ ఏం చేసింది, ఓహో ఈ ఫలం తిన్నాను, రేపు నాకు గర్భం వస్తుంది, గర్భం వస్తే నా పనులు నేను చేసుకోలేను, నాకు పొట్ట పెద్దదైపోతుంది, వయసు మళ్ళిన దానిలాగా అయిపోతాను, రేపు ఆ పిల్లవాడు నా యొక్క క్షీరం తాగుతాడు, దానివల్ల నా సౌందర్యం దెబ్బతింటుంది. ఇలా ఆలోచించిందండి. ఆలోచించేసి ఆ ఫలాన్ని ఏం చేసిందంటే వాళ్ళ దొడ్లోనే కట్టేసినటువంటి ఒక గోవుకి ఇచ్చేసిందండి. తర్వాత ఆమెకు ఒక సోదరి ఉందండి. ఆ సోదరి గర్భిణిగా ఉందండి. ఆమెను పిలిచి, నా భర్త ద్వారా నీకు కొంత ధనం ఇప్పిస్తాను, నీ పుత్రికనే నా పుత్రికగా, అంటే నీ పుట్టే పిల్లవాడినే నాకు పిల్లవాడిగా చెప్పు అని చెప్పిందండి. ధనం మీద ఆశతో ఆమె ఒప్పుకుందండి. అయితే నా బిడ్డను నేను చూసుకుంటూ ఉండాలి అనే ఒక షరతు పెట్టింది. పెట్టేప్పటికి ఈ దుందులు ఏం చేసింది, అయ్యా భర్తని పిలిచేమండి, మీరు ఇచ్చిన ఫలం తిన్నాను, నేను గర్భిణిగా ఉన్నాను, అయితే ఏమిటంటే నా యొక్క సోదరి ఒక ఆమె ఉంది, ఆమె కూడా మన ఇంట్లో ఉంటుందని అడిగిందండి. ఆయన ఒప్పుకున్నాడండి. ఒప్పుకున్న తర్వాత కొంతకాలం అలా గడిచిందండి. గడిచిన తర్వాత ఈమెం చెప్పింది, తనకు గర్భం పోయిందని నా సోదరికి దుఃఖిస్తోంది, అంటే తనకి పోయిందని సోదరికి, ఆమె మన ఇంట్లోనే ఉంచుకుందాము అని చెప్పి ఆ సోదరికి పుట్టిన పిల్లవాడినే తన పిల్లవాడిగా భర్తకి చెప్పింది. ఆయన సంతోషించి వాడికి పేరు పెడుతుంటే ఈమె దుందులి కాబట్టి కొడుక్కి దుందుకారి అని పేరు పెట్టేసిందండి. అట్లాగే ఆ పిల్లవాడికి చక్కగా చిన్నప్పుడు ఉపనయనం అవన్నీ చేశారు, అంతా బాగానే ఉంది. కానీ వాడు పరమ దుర్మార్గుడుగా తయారయ్యాడండి. పరమ క్రూరాత్ముడు, అందరినీ హింసిస్తూ ఉంటాడు, తల్లిదండ్రుల మాట లెక్క చేయడు, వాడు సంధ్యావందనాది కార్యక్రమాలు చేసుకోడు. ఇదంతా చూసి పాప ఆత్మదేవుడు చాలా బాధపడ్డాడు. ఇక్కడ ఏమైంది, కొంతకాలానికి ఈ గోవు నుంచి ఒక పిల్లవాడు పుట్టాడండి. వాడి పేరే గోకర్ణుడు. వాడి చెవులు ఆవు చెవుల్లాగా ఉన్నాయండి. కానీ చాలా విశేషంగా ఈ పిల్లవాడు చక్కగా అన్నీ కూడా సంధ్యావందనాది కార్యక్రమాలన్నీ చేస్తున్నాడండి. అతనికి ఉపనయనం చేశారు, చక్కగా వేదంగాలు చదువుతున్నాడు. కానీ ఈ పిల్లవాడు దుందుకారి మాత్రం చాలా దుర్మార్గుడుగా ఉన్నాడు. కొన్నాళ్ళకి ఈ ఆత్మదేవుడు చాలా చింతిస్తున్నాడు. చింతిస్తుంటే అప్పుడు గోకర్ణుడు చెప్పాడు, నాన్నగారు దేహం అనేది తాత్కాలికము, ఇదంతా మాయ, ఇది ఎప్పటికైనా నశిస్తుంది, మీరు నా భార్య బిడ్డ సంసారం అనేటువంటి మోహంలో ఉండకండి, దయచేసి మీరు ఇదంతా కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయి హాయిగా తపస్సు చేసుకోండి అన్నాడండి. అనేప్పటికి ఆత్మదేవుడు సంసారాన్ని వదిలేసి వెళ్ళిపోయాడండి. ఈ గోకర్ణుడు కూడా అలాగే ఉన్నాడు. కొన్నాళ్ళకి దుందుకారి తన తల్లిని చంపేశాడండి, దుర్మార్గుడు. చంపేసి తర్వాత ఏం చేశాడండి, ఒక 5 వేశ్యలు ఇంటికి తెచ్చాడండి. తెచ్చి వాళ్ళని పోషించడం కోసం దొంగతనాలు చెడ్డ పనులు అన్నీ చేయడం మొదలెట్టాడండి. ఈ వేశ్యలంతా ఆలోచించారండి, ఎట్లా వీడు ఇవాళ కాకపోతే రేపైనా పట్టుపడతాడు, కాబట్టి ఇట్లా పట్టుబడితే రేపు రాజుగారు శిక్షిస్తే మేము కూడా శిక్ష అనుభవించాలి, వీడు సంపాదించిన అక్రమ ధనం అంతా మేము రాజుగారికి అన్యాయంగా ఇచ్చేసేయాలి అనుకున్నారు. వాళ్ళు అనుకుని ఏం చేశారు, వాడిని వాడి నుదుటి మీద దిండు పెట్టేసి నొక్కేశారండి. అయినా వాడు చావలేదండి. అప్పుడు మంటను తెచ్చి మొహం మీద వేశారటండి. వాడు గిలగిలలాడుతూ చాలా దుఃఖం అనుభవిస్తూ చనిపోయాడండి. ఆ చనిపోయిన తర్వాత ఈ వేశ్యలు ఈ ధనము అవి తీసుకుని ఇంట్లో ఉన్న సామాగ్రిని తీసుకుని వెళ్ళిపోయారండి. వీడు ప్రేతంగా మారి ఆ ఇంట్లోనే ఉంటున్నాడు. కొన్నాళ్ళకి ఈ యొక్క గోకర్ణుడు వచ్చాడండి. ఆయన తీర్థయాత్రలకు వెళ్ళాడు. తీర్థయాత్రల నుంచి వచ్చేప్పటికీ జరిగిందంతా తెలుసుకుని బాధపడ్డాడు. బాధపడి ఏం చేశాడట, ఆ ఇంట్లో ఉండటం మొదలెట్టాడు. అంటే అప్పటికి ఈ ప్రేతం ఏం చేసేది, అక్కడికి ఎవడైనా వస్తే వాడిని భయపెడుతూ ఉండేది. ఒకసారి కుక్కలాగా, ఒకసారి పిల్లిలాగా, సింహంలాగా, పులిలాగా రకరకాల విచిత్రమైనటువంటి వేషాలు ధరిస్తూ ఆ ప్రేతం బాధ పెడుతోందండి. ఆ బాధ పెడుతూ ఉంటే ఈయన ఏం చేశాడట, రకరకాలైనటువంటి మంత్రాలు చదవడం మొదలెట్టాడు. భగవంతుడిని ఆత్మరక్షణ మంత్రాలు చదువుతూ అన్నట్ట, ఒరే ఎవడివిరా నువ్వు, ఎందుకు నన్ను ఇట్టా బాధ పెడుతున్నావు అంట. అప్పుడు అతను, ఒరే తమ్ముడు, నేను రా దుద్దుకారిని, నేనే ఇట్లా చేసిన అనేక పాపాలు చేశాను, దానివల్ల నేను ఇట్లా ప్రేతంగా మారానురా, నన్ను ఏదో విధంగా ఉద్ధరించరా అని అడిగాడు.
అడిగేప్పటికీ ఆయన ఆలోచించి ఏం చేశాడంటే భాగవత సప్తాహం అనేటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టేప్పటికీ ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ పిలిచాడండి. చక్కగా ఒక సభలాగా ఏర్పాటు చేశాడు. సప్తాహం మొదలుపెట్టి పారాయణ చేస్తున్నాడని భాగవతాన్ని చేస్తూ అందులో ఉన్న విశేషాలన్నీ చెప్తున్నాడు. భగవంతుడి యొక్క గుణము లీలలు చెప్తున్నాడండి. చెప్తూ ఉంటే ఈ ప్రేతం ఏంటంటే ఒక చోట నిలకడ ఉండదండి. అందుకని ఏం చేశాడంటే ఆ ప్రేతాన్ని ఒక వెదురు బొంగులోకి ఆవాహన చేశాడు. ఆ వెదురు బొంగుకి 7 కణుపులు ఉన్నాయి. మొదటి రోజు ఎప్పుడైతే ఈయన భాగవత మహత్యము ప్రథమ స్కందము ద్వితీయ స్కందం చెప్పాడో వెంటనే అందులోంచి ఒక కణుపు ఊడి పడిపోయిందండి. అలా 7 రోజులు అయ్యేప్పటికి 7 కణుపులు ఊడిపోయినాయి. వీడు కూడా దొందిగారి కూడా చేసిన తప్పులకి బాగా పశ్చాత్తాపం చెంది చాలా భక్తి శ్రద్ధలతో కథ అంతా విన్నాడండి. భాగవతం అంతా విన్నాడు. 7 రోజులు అయ్యేసరికి చాలా ఆశ్చర్యంగా ఒక దివ్య విమానం వచ్చిందండి. ఆ విమానంలోంచి విష్ణు దూతలు వచ్చారండి. వచ్చేసి ఈ దొందుగారిని ఎక్కించుకు వెళ్ళిపోతూ ఇంకొక మాట అన్నారు. ఇతని అయ్యా నువ్వు కూడా వస్తే రా అన్నట్ట. ఎవరిని? గోకర్ణుడు అన్నాడు, ఏమయ్యా అంతా బాగానే ఉంది, ఈ దుందుగారికి ఒక్కడికే వైకుంఠవాసం వచ్చింది, మరి ఊళ్ళో అనేక మంది కథ విన్నారు కదా, వాళ్ళందరి పరిస్థితి ఏమిటంటే చాలామంది ఉంటారు. ఇప్పుడు ఎక్కడైనా సరే ఏదో ఒక మ్యూజిక్ డ్యాన్స్ పార్టీనో ఏదో జరుగుతుంది, అందరూ వెళ్తారండి. ఒక వైదిక కార్యక్రమం జరుగుతుంటే జనం రారండి, భక్తి గురించి చెప్తే రారండి, ఊరికి అలా వచ్చి నమస్కారం పెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. భగవంతుడి గురించి వాళ్ళకి ఏమిటంటే మన కోరిక నెరవేర్చాలి తప్ప భగవంతుడిని తెలుసుకోవటం లీలా విశేషాలు వినటం ఇష్టం ఉండదు. ఈ ప్రపంచం అటువంటిదన్నమాట. కాబట్టి ఏమైందంటే ఆ ఊళ్ళో వచ్చిన వాళ్ళందరూ కూడా అలా వచ్చి కూర్చున్నారు తప్ప భక్తి శ్రద్ధలతో వినలేదు అని విష్ణు పార్షదులు చెప్పారండి. విష్ణు పార్షదులు అంటే అచ్చు విష్ణుమూర్తి లాగానే ఉంటారు. నా వైకుంఠంలో అందరూ అలాగే ఉంటారండి. అంటే మనకి స్థితులు ఉంటాయండి. ఏమిటంటే సాలోక్యమని, సామీప్యమని, అట్లాగే సారూప్యమని, సాయుధ్యమని. ఆ వైకుంఠం చేరిన వాళ్ళందరికీ సారూప్య స్థితి వచ్చేస్తుంది. అందరూ కూడా నారాయణ స్వరూపాన్ని పొందుతారు. కాబట్టి వాళ్ళు మీరు మళ్ళీ ఇంకొకసారి భాగవత సప్తాహం చేయవయ్యా అని చెప్పారు. అప్పుడు ఈయన ఏం చేశాడు, గోకర్ణుడు మళ్ళీ భాగవత సప్తాహం చేశారు. ఆ ఊళ్ళో వాళ్ళందరూ కూడా వాళ్ళే తెలిసింది కదండి, ఆ దుందుగారు ఎప్పుడైతే స్వర్గానికి ఆ వైకుంఠానికి వెళ్ళాడో వెంటనే వాళ్ళంతా కూడా చాలా భక్తి శ్రద్ధలతో విన్నారు. తర్వాత ఈ వారం రోజులు సప్తాహం అయ్యేసరికి 2-3 దివ్య విమానాలు వచ్చినాయి. దాంట్లో ఊళ్ళో ఉన్న ప్రజలంతా కూడా చక్కగా వెళ్ళి వైకుంఠానికి చేరుకున్నారండి. అది యొక్క భాగవత మహత్యం అండి. అయితే ఇంకా దీని గురించి మనం కొద్దిగా వివరణగా చెప్పుకుందామండి. ఈ విషయాన్ని సూత మహామునిని సౌనకాదులు అడిగారండి. వీళ్ళంతా కూడా సత్రయాగం చేస్తున్నారండి. ఒక 1000 సంవత్సరాల పాటు యాగం తలపెట్టారండి. వీళ్ళకి ఏంటంటే కలి అంటే భయం వేసి బ్రహ్మదేవుని అడిగారట, స్వామి ఈ కలియుగంలో మేము ఎక్కడ ఉండాలంటే ఆయన ఒక చక్రాన్ని సృష్టించారు దర్భలతో. ఈ చక్రాన్ని మీరు వదిలిపెట్టండి, అది ఎక్కడైతే విచ్ఛిన్నం అయిపోతుందో అక్కడ ఉండమన్నారు. ఆ దర్భలతో సృష్టించిన చక్రం అలా అలా తిరుగుతూ వచ్చి నైమిషం అనే ప్రాంతంలో పడింది. అది ఒక పెద్ద అరణ్యం అన్నమాట. అక్కడ మీ కలిబాధ ఉండదని బ్రహ్మదేవులు వారు చెప్పారు. దాంతో ఋషులంతా అక్కడ చేరారు. అనేక యాగాలు యజ్ఞాలు చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు సత్రయాగం చేస్తున్నారు, బాగానే ఉంది. కానీ వాళ్ళకి ఏం ధైర్యం లేదండి. ఏదో యాగం చేస్తున్నాం కానీ మనం కలి నుంచి ఎంతవరకు రక్షించబడతాము, మనం ముక్తి పొందుతామా లేదనే ధైర్యం వాళ్ళకి లేదండి. ఆ సమయంలో వాళ్ళంతా కూడా అక్కడి సూతుల వారు వచ్చారు. సోమహర్షుడు అనే మహర్షి యొక్క కుమారుడే సూతుల వారి. వారు వచ్చిన తర్వాత ఈ సౌనకాది ఋషులంతా అన్నారు, అయ్యా మాకు ఎన్నో పురాణాలు చెప్పారు, మీరు ఎన్నో వ్రతాలు చెప్పారు, మమ్మల్ని ధరింపజేశారు, దయచేసి భగవంతుడి యొక్క గుణ విశేషాల గురించి లీలల గురించి చెప్పండి అన్నారు. అప్పుడు ఆయన అన్నట్ట, మహామునుల్లారా వాళ్ళు ఎంతమంది ఉన్నారటండి, 88,000 మంది ఋషులుటండి. అంతమంది కూడా ఆయన అడిగితే ఆయన అన్నట్ట, కలియుగంలో మానవులు శరీరబరం లేని దుర్బలులైపోతారయ్యా. ఆ కారణంలో వాళ్ళకి ధైర్యం ఉండదు, అలాగే మందబుద్ధులుగాను అల్పకాల జీవులుగాను ఉంటారు. ఈ దశలో వాళ్ళకి సత్కార్యాలు సత్వతులు చేయలేరు. దీనికి 2 మార్గాలు ఉన్నాయి కలియుగంలో తరించాలంటే. ఒకటి హరినామస్మరణము, కలో స్మరణాన్ముక్తి అన్నారు. రెండోది ఏమన్నారు, హరికథా శ్రవణము, హరి యొక్క కథలు వినటము. ఈ 2 చెయ్యాలి కలియుగంలో అని చెప్పారండి. చెప్పి అందుకోసం మీకు భాగవతాన్ని వినిపిస్తా అన్నారండి. అప్పుడు వాళ్ళు అడిగారు, అయ్యా ఈ భాగవతాన్ని ఇంతకుముందు ఎవరెవరు చెప్పారు, ఎవరు చెప్పుకున్నారు అంటే అప్పుడు చెప్పారండి. ఒకసారి
వ్యాసుల వారు చింతితులుగా ఉన్నారండి, చింతాగ్ర మనస్కులై ఉన్నారు. అంటే ఎందుకు అలా ఉన్నారో ఆయనకే తెలియదండి. ఆయన 17 పురాణాలు రాశాడండి అప్పటికి. దాంతోపాటుగా ఉప పురాణాలు రాశాడు, వేదాలను విభజన చేశాడు. ఇంత చేసినా ఆయనకి ఎందుకో మనసు ఆందోళనగా ఉందండి. ఆందోళనగా ఉంటే అప్పుడు ఏమైందంటే నారదులు వారు వెళ్ళారండి. వ్యాసులు వారు నమస్కరించి, మహానుభావా మీరు వచ్చారు, దయచేసి నా చింత పోయే మార్గం చెప్పమన్నారు. అంటే అప్పుడు ఆయన ఏమన్నారు, వ్యాస నువ్వు అన్ని పురాణాలు రాశావు, ఎన్నో ధర్మ సూక్ష్మాలు చెప్పావు, కానీ భగవంతుడి లీలల గురించి చెప్తూ ఆయన యొక్క సంకీర్తన యొక్క ఫలితాన్ని, ఆయన్ని చేరుకునే మార్గాన్ని చెప్పే పుస్తకం రాయలేదయ్యా నువ్వు, అటువంటి పురాణం నువ్వు రాయలేదు, కాబట్టి భాగవతం రాయవయ్యా అని చెప్పి ఆయన వ్యాసుల వారికి వినిపించారని భాగవతం మొత్తం కూడా. నాకు సనక సనందులు చెప్పారయ్యా అని చెప్పారు. అట్లా వ్యాసుల వారు భాగవత రచనకు శ్రీకారం చుట్టారు. అలా కొంతకాలం అయిన తర్వాత ఆ వ్యాసుల వారి ఒకరోజు సరస్వతి నదీ తీరంలో, మాన అనే గ్రామం దగ్గర ఉంటున్న సరస్వతి, ఆ సరస్వతి నదీ తీరంలో తపస్సు చేసుకుంటున్నారు. 2 పిట్టలు ఏం చేసినాయంటే అండి, అప్పుడే పుట్టిన వాటి పిల్లని చక్కగా పోషిస్తున్నాయండి. చూసి ఆశ్చర్యపోయాడు, ఆహా ఎంత బాగుంది, మనుషులు కానీ ఇట్లా పశుపక్షులు కానీ చక్కగా పిల్లల్ని చక్కగా కనటము, వాటిని పెంచి పెద్ద చేయటము, తద్వారా పున్నామనక నుంచి తప్పించుకోవడం జరుగుతూ ఉంటుంది కదా, కాబట్టి నాకు కూడా సంతానం ఉంటే బాగుంటుంది కదా అని అనుకున్నాడు. నాకు కూడా సంతానం ఉంటే బాగుంటుంది, కానీ అలా నేను సంసారంలోకి దిగితే మళ్ళీ దీంట్లోంచి బయటపడగలనా అని భయపడ్డాడు. అనేప్పటికీ అప్పుడు ఆయన ఏం చేయాలా అని ఆలోచిస్తే నారదుల వారు చెప్పినట్టుగా ఆయన తపస్సు చేశారండి. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడండి. ప్రత్యక్షమయ్యి వ్యాసుల వారికి నీకు సంతానం కలుగుతుందయ్యా, అయితే ఏమిటంటే నువ్వు కోరినట్టుగానే నీకు స్త్రీ యొక్క సంయోగం లేకుండానే సంతానం పొందుతావు అని వరమిచ్చారు. అలా కొన్నాళ్ళు అయిన తర్వాత ఆయన నాకు సంతానం ఎలా కలుగుతుంది, ఏం చేయాలి అని ఆలోచిస్తున్నాడు. ఆలోచిస్తూ ఉండగా అగ్ని కోసమని అరణ్యాన్ని మధిస్తున్నాడు. అప్పుడు ఒక అప్సరస్ వచ్చిందండి, ఆమె పేరు ఘృతాచి, చాలా అందంగా ఉందండి. ఆమెను చూశాడు. ఓని ఈమెను దగ్గరికి చేరిస్తే ఏమవుతుంది, ఎన్నాళ్ళు ఈయన వేదాలు విభజన చేసినవాడు, పురాణాలు రాశాడు, ఒక స్త్రీకి వసుడైపోయాడు అంటారు అని చెప్పి ఆలోచిస్తున్నాడు. ఆలోచిస్తూ ఉండగా ఆమె కూడా ఈయన వంక చూసేప్పటికీ ఈయన కొద్దిగా కోపంగా చూశాడండి. ఎందుకంటే ఈయనంతటి ఈయనగా వశం అవటం ఆయనకి ఇష్టం లేదు. చూసేప్పటికి ఆవిడ బెదిరిపోయి ఒక చిలక రూపంలో మారిపోయి పారిపోయిందండి, ఎగిరిపోయి వెళ్ళిందండి. అప్పుడు ఈయన యొక్క తేజస్సు అంటే వీర్యం స్ఖలనం అయిపోయి అరణిలో పడిందండి. అందులోంచి ఒక పిల్లవాడు వచ్చాడండి. అతడు చిలక ముక్కుతో ఉన్నట్ట, ఆ పుట్టుకతోనే అతను చక్కగా ఎట్లా ఉన్నట్ట ఒక 16 సంవత్సరాల బాలుడిలాగా వచ్చేట. వచ్చి ఇప్పటికీ ఇంతకుముందు జరిగిన కథ ఏమిటంటే, ఈ శుకుడు కొంతమంది చెప్పటి ఈ ఘృతాచి కడుపులోకి వచ్చాడు అంటారు. అలా వచ్చినప్పుడు ఆయన భౌతిక ప్రపంచంలోకి రావడానికి ఇష్టం చూపించట్లేదు. అప్పుడు నారదుల వారు ఏం పర్వాలేదయ్యా, నువ్వు పుట్టుకతోనే మహావైరాగ్యము జ్ఞానము కలిగిన వాడివి, నీకు ఏ విధమైనటువంటి కష్టము ఉండదు అని చెప్పారట. అది చెప్పేప్పటికీ ఆయన ధైర్యంగా అప్పుడు వచ్చాడంటారు. సరే, ఈయన పుట్టుకతోనే భక్తి జ్ఞానము వైరాగ్యం కలిగిన వాడు, సమస్త ప్రపంచంలో కూడా నారాయణనే దర్శిస్తూ ఉంటాడు. ఈయన పుట్టి అలా వెళ్ళిపోతుంటే ఈ తండ్రి నాయన సుఖ అని అరుస్తూ వెంబడబడ్డారు. ఎందుకని, పిల్లవాడిని ఎందుకు అంటారండి, వాడికి చక్కగా చదువు చెప్పిస్తారు, తర్వాత చక్కగా వివాహం చేసి మళ్ళీ వాడి సంతానం పుడితే వంశవృద్ధి చెందుతుంది. అందుకని ఈయన బాధపడుతూ సుఖ అని అంటుంటే ఈయన మాత్రం సమస్త ప్రపంచంలో కూడా ఏమిటంటే నారాయణనే చూస్తూ ఉంటాడు. దాంతో ప్రపంచంలో అంతా కూడా ఆయన ఉన్నాడు, ఆయనలో ప్రపంచం ఉంది. దాంతో ఆ చెట్లన్నీ పలుకుతున్నాయిటండి. ఈయన సుఖ అంటుంటే అవి పలుకుతున్నాయి, కానీ ఈయన పలకట్లేదు. అలా ఆయన వెళ్ళిపోతున్నాడు. అంటే శుకుల గురించి చెప్తున్నాను, ఆయన ఎంత గొప్పవాడు. అలా ముందుకు వెళ్తూ ఉంటే దారిలో ఒక నది కనపడిందండి. అక్కడ కొంతమంది అప్సరసలు గంధర్వ స్త్రీలు స్నానం చేస్తున్నారండి. ఈయన అలా వెళ్తూ ఉన్నాడు. ఎలా వెళ్తున్నాడు, ఈయన పుట్టుకతో ఎవరు వస్త్రాలతో పుట్టరు కదండి, వస్త్రాలు ఏం లేవు ఆయన ఒంటి మీద, పైగా యవనంలో ఉన్నాడు. అలా వెళ్తూ ఉంటే ఆ స్త్రీలు కనీసం ఈయన్ని పట్టించుకోలేదు, నమస్కారం మాత్రం పెట్టారు. ఈయన వచ్చాడని వాళ్ళేమీ హడావిడి పడలేదు. ఆయన ముందుకు వెళ్ళిపోతున్నాడు. ఈలోగా వ్యాసుల వారు వచ్చారండి. ఈయన వృద్ధుడు, గడ్డం అది నెరిసిపోయింది.
ఈయన చూడంగానే వాళ్ళు గబగబా ఒంటి మీద వస్త్రాలని అడేజా బడేజాగా సరి చేసుకున్నారండి. సరి చేసుకుని అయ్యా అయ్యా నమస్కారం అన్నారు. ఆశ్చర్యపోయాడు, ఇదేమిటి నా పిల్లవాడు 16 సంవత్సరాల పిల్లవాడు వయసులో ఉన్నాడు, పైగా వాడు ఒంటి మీద వస్త్రం లేదు, నేను నిండుగా వస్త్రం కప్పుకున్నాను, దానితో పాటుగా నేనేం చేశాను, వేదాలు విభజన చేశాను, పురాణాలు రాశాను, నేను మహావేదాంతిని జ్ఞానిని, నన్ను చూసి వీళ్ళు వస్త్రాలు సరి చేసుకున్నారు, నా బిడ్డని చూసి వీళ్ళు ఎందుకని ఇట్లా వదిలిపెట్టారు అని ఆశ్చర్యపోయి వాళ్ళని అడిగారు. అప్పుడు వాళ్ళు అన్నారు, అయ్యా ఆయనకి స్త్రీ పురుష భేదము లేదు, ఆయనకి సంసార భావము లేదు, మీకు అది ఉన్నది, అందువల్ల మీకు స్త్రీ పురుష భేదం ఉంది కాబట్టి మేము మిమ్మల్ని చూడంగానే వస్త్రములు సరి చేసుకున్నాం అన్నారండి. ఆయన ఒకందుకు బాధపడ్డాడు, అయ్యో నేను వీళ్ళు ఇలా అన్నారు. రెండో దానికి సంతోషించాడు. ఎందుకు సంతోషించాడు, నా బిడ్డ ఇంత జ్ఞాని అనమాట, ఆహా అటువంటి పిల్లవాడు పుట్టాడని సంతోషించాడు. ఈయనేమిటి ఎంత తండ్రి చెప్పినా కూడా వినకుండా వైరాగ్య భావంలో ఉంటున్నాడు. ఒకసారి ఏం చేశాడు, ఆయన ఆలోచన చేసి కొంతమంది పిల్లలకి ఈ భాగవతంలో ఉన్న మధురమైనటువంటి శ్లోకములని చక్కగా తర్పీది ఇచ్చాడండి వాళ్ళతో. అంటే ఏమిటి, వాళ్ళతో చదివే విధానం నేర్పాడు. వాళ్ళు చక్కగా మధురంగా గానం చేస్తున్నారు. వాళ్ళని ఎక్కడికి పంపించాడు, ఆ శుకులు ఉన్న చోటకి పంపించాడండి. వాడు చక్కగా ఎంతో అర్థవంతంగాను అట్లాగే వైరాగ్యాన్ని జ్ఞానాన్ని కలిగించే ఆ శ్లోకాలను శుకుడి దగ్గర చదివారండి. చదివేప్పటికి ఆయన ఆశ్చర్యపడి, ఆహా ఎంత బాగుంది, ఆయనకు కూడా ముక్తి పొందాలని ఉంది కానీ ఎలా పొందాలి ఏం చేయాలి తెలియదండి. ఎప్పుడైతే ఈ శ్లోకాలు విన్నారో, ఎవర్రా మీకు చెప్పింది నాకు చెప్పండి అన్నాడు. మరి రండి అని వాడు చూపిస్తామన్నారు కానీ మీ నాన్నగారే చెప్పారని చెప్పలేదండి. అట్లా ఎప్పుడైతే వాళ్ళ వెంబడ వచ్చాడో తండ్రి కనిపించాడు. అప్పుడు ఆయనకు అర్థమైంది, ఓహో ఇదంతా మా నాన్నగారు చెప్పింది, ఆయన నీకు భాగవతం చెప్తారా అన్నాడు. సంతోషం నాన్నగారు చెప్పండి అన్నాడు. అనేప్పటికీ ఆయనకి భాగవత ఉపదేశం చేశాడండి. ఎందుకని ఆయనకే చెప్పాడంటే ఆయన మహాజ్ఞాని అండి, శుకుడు లాంటి జ్ఞాని ఎవరు లేరండి. ఇంకా ఆయనతో పాటుగా రోమహర్షణుడు అనేటువంటి ఋషి నేర్చుకున్నారు. అట్లాగే సూతుల వారు కూడా నేర్చుకున్నారండి. ఆ సూతుడు ఇప్పుడు వీళ్ళకి ఆ యొక్క భాగవతం యొక్క మహత్యం చెప్తున్నాడండి. ఆ చెప్తూ ఉంటే ఇప్పుడు ఏమైందంటే రండి, ఈయన కథ చెప్తూ కూడా దీన్ని మొదటగా మన భూలోకంలో శుకుల వారు పరీక్షిత్తుకు చెప్పారు అన్నారు. ఋషులంతా అడిగారు, అయ్యా ఈ పరీక్షిత్తుకు ఏమైంది, ఎందుకు ఆయన భాగవతం విన్నాడు, ఆయన రాజు కదా అని అడిగారు. మిగితే అప్పుడు ఆయన అలా చెప్పడం మొదలెట్టాడు. ఏమీ లేదయ్యా, ఈ పరీక్షిత్తు తల్లి కడుపులో ఉన్నాడు, ఉత్తర కడుపులో. ఉత్తర అభిమన్యుడి భార్య అండి. అభిమన్యుడు స్వర్గస్థుడయ్యాడు. తర్వాత పాండవులు కౌరవుల మీద విజయం సాధించారు. సాధించిన తరువాత ఈ అశ్వత్థామ అనేవాడు ఏం చేశాడంటే రండి, పాండవుల మీద ఉన్న కోపంతో వాళ్ళని చంపుదామనుకుని అర్ధరాత్రి పూట ఆ యొక్క ఉప పాండవులందరినీ చంపేశాడు. చంపేసేప్పటికీ ఆ అశ్వత్థామను జుట్టు పట్టుకుని ఈ పాండవులంతా తీసుకొచ్చి ద్రౌపది ముందు నిలబెట్టారండి. అంటే ద్రౌపది యందు 5 పాండవులకి పుట్టిన పిల్లలండి వాళ్ళు. వాళ్ళని చంపేశాడు. కానీ ద్రౌపది అంది, ఏమయ్యా నువ్వు బ్రాహ్మణ జన్మెత్తావు, పైగా నా యొక్క భర్త యొక్క గురువు గారి పిల్లవాడివి, నీ కోసం నీ తల్లి ఎలా ఎదురు చూస్తుందో నా పిల్లల గురించి నేను అలా ఎదురు చూస్తూ ఉంటాను. ఎప్పుడూ కూడా యుద్ధానికి వెళ్తే అటువంటి వాళ్ళు యుద్ధానికి కూడా వెళ్ళలేదు, వాళ్ళు నిద్రిస్తున్నారు, నీకు ఏ విధమైన హాని చేయకపోయినా వాళ్ళని చంపేశావు, నువ్వు గురువు గారి బిడ్డవు కాబట్టి నిన్ను వదిలిపెడుతున్నాను అని చెప్పిందండి. కానీ భీముడి కోపం పట్టుకోలేక అశ్వత్థామని గట్టిగా కొట్టడమే కాకుండా అతనికి నుదుటిన ఒక మణి ఉంటుంది, మణి లాక్కుని అతను జుట్టు గొరిగేసి వదిలిపెట్టాడు. కానీ అశ్వత్థామకి ఇంకా పగ తీరలేదండి. తీరక ఎట్టయినా సరే పాండవులు నాశనం అవ్వాలని చెప్పి బ్రహ్మ శిరోనామాస్త్రం పోని బ్రహ్మాస్త్రం అనుకుందామండి, ఆ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ బ్రహ్మాస్త్రం చాలా వేగంగా దూసుకొస్తుంది. ఎటువైపు వస్తుంది, ఉత్తర గర్భం మీదకి వస్తుందండి. ఎందుకని 5 ఉప పాండవులు చంపేశాడు. ఇక మిగిలింది ఎవరు, ఆ యొక్క ఉత్తర గర్భంలో ఉన్న పిల్లవాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ యుద్ధం అయిపోయింది కాబట్టి ఆయన ద్వారకకి తిరిగి వెళ్ళిపోతున్నారండి. రావుబాయి ఉత్తర పరిగెత్తుకుంటూ వెళ్ళిందండి. కృష్ణ కాపాడు తండ్రి అని చెప్పి ఆవిడ ప్రార్థించింది. అప్పుడు ఆయన అర్థం చేసుకున్నాడు ఏం జరుగుతుందో. వెంటనే ఆయన అక్కడ ఉన్నవాడు ఉన్నట్టుగా అలాగే కనిపిస్తున్నాడు కానీ సూక్ష్మ రూపాన్ని ధరించాడండి. ధరించి ఉత్తర గర్భంలో ప్రవేశించాడు. మనకి చెప్తారు కానీ కృష్ణుడు అలా నారాయణుడు అలా అక్కడ పుట్టాడు ఇక్కడ పుట్టాడు, ఎక్కడా కూడా గర్భవాసం చేయడండి ఆయన.
కానీ తన భక్తురాలి యొక్క బిడ్డని ధర్మాన్ని కాపాడటం కోసం ఆ ఉత్తర గర్భంలో ప్రవేశించాడు. తల్లి గర్భంలోకి వెళ్ళని వాడు ఆ పిల్లవాడిని కాపాడటానికి గర్భంలో ప్రవేశించాడు. అక్కడ సూక్ష్మ రూపంలో ఆయన శంఖ చక్ర గద పద్మాలు పుచ్చుకుని చతుర్భుజుడై చాలా చక్కగా ఉన్నాడండి. ఆ యొక్క వస్తున్నటువంటి ఆ బాణానికిను ఈ పిల్లవాడికి అడ్డంగా ఉండి సుదర్శనాన్ని ప్రయోగించాడు. ఆ సుదర్శనం ఏం చేసి ఆ బ్రహ్మ శిరోనామాస్త్రం యొక్క ప్రభావాన్ని తనలోకి లాగేసుకుంది. దాంతో అది ఆ అస్త్రం ఈ చక్రంలో కలిసిపోయింది. ఇప్పుడు ఈ పిల్లవాడు చూశాడు, ఆహా ఎవరో ఈయన మహానుభావుడు. అంటే తల్లి కడుపులో ఉన్నప్పుడు మనకు కొద్ది జ్ఞానం ఉంటుందండి, బయటకు వచ్చిన తర్వాత అది మర్చిపోతాం. కాబట్టి ఎవరో ఇతను మహానుభావుడు చతుర్భుజుడై ఉన్నాడు, చాలా చక్కగా ఉన్నాడు, నన్ను కాపాడాడు అని అనుకున్నాడు. తర్వాత కృష్ణ పర్వత ఇంకేం పర్వాలేదని చెప్పి ఉత్తరకి ధైర్యం చెప్పి ఆయన ద్వారకు వెళ్ళిపోయారు. ఈ పిల్లవాడు పుట్టిన దగ్గర నుంచి కూడా అందరినీ పరీక్షించి చూసేవాడు, ఎవరు ఈ చతుర్భుజుడు ఎక్కడున్నాడు, నాకు ఆ తల్లి కడుపులో కనిపించని వాడు అని పరీక్షగా చూసేవాడు. అలా అందరినీ, అతని పేరు అసలు విష్ణురాతుడు, అంటే విష్ణుమూర్తి ద్వారా కాపాడబడినవాడు. కానీ అతను దాన్ని పరీక్షించి చూస్తూ ఉన్నాం బట్టి అతన్ని పరీక్షిత్ అన్నారు. ఇంకో రకంగా చెప్పాలంటే పరిరక్షించబడిన వాడు కాబట్టి పరీక్షిత్ అండి. పరిరక్షించబడిన వాడు పరీక్షిత్తు, పరిశీలించి చూస్తున్నాడు కాబట్టి పరీక్షిత్ అయ్యాడు. అసలు పేరు విష్ణురాతుడు అండి ఆయన పేరు. కాబట్టి అటువంటి ఆ మహానుభావుడు చక్కగా పరీక్షిత్తు కొన్నాళ్ళకి పెద్దవాడయ్యాడు. పాండవులు ఏం చేశారు, ఒకరోజు వాళ్ళకు ఒక వార్త వినిపించింది. ఏమిటంటే ఆ వార్త ఏమిటంటే కృష్ణ పరమాత్మ అవతార పరిసమాప్తి చేశారు అని తెలిసిందండి. చాలా బాధపడ్డాడండి అర్జునుడు. కృష్ణుడు అర్జునుడికి ఒక ఆదేశం పంపించాడు. ఏమిటి ఆదేశం? ఆయన యొక్క భార్యల్ని, ఆ యొక్క యాదవ వంశంలో ఉన్న స్త్రీలని కాపాడమన్నారు. అనేప్పటికీ అర్జునుడు వెళ్ళాడండి. ఈ రుక్మిణి మొదలైన అష్టభార్యల్ని అయితే కాపాడగలిగాడు కానివ్వండి, మిగతా 16,000 మందిని ఆయన కాపాడలేకపోయారండి. ఎందుకనంటే వాళ్ళందరినీ కూడా బోయేవాళ్ళు, అట్టగా దొంగలు వచ్చి ఎత్తుకెళ్ళిపోయారట. ఎందుకు ఇలా జరిగింది, కృష్ణ పరమాత్మ భార్యలకు ఎందుకు ఈ కష్టం వచ్చింది అంటే, నిజానికి 16,000 మంది కూడా ఏమిటంటే నరకాసురుడు యొక్క చెరలో ఉండేవారండి. కృష్ణుడు వాళ్ళ వయసు చెరలోనే అయిపోయిందండి. వాళ్ళని కాపాడటం కోసం మాత్రం వాళ్ళని వివాహం చేసుకున్నాడు. వాళ్ళందరూ ఏమనుకున్నారు, అష్టభార్యలకు దక్కిన ప్రేమ మాకు కృష్ణుడు ఇవ్వలేదనుకున్నారు. అంటే వాళ్ళని కాపాడటానికి, ఉద్ధరించడానికి మాత్రమే ఆయన వివాహం చేసుకున్నాడు. అందుకని వాళ్ళంతా కూడా కృష్ణుడి పట్ల ఒక రకమైన విముఖతతో ఉన్నారండి. అందువల్ల వాళ్ళకి చివరికి ఆ బోయే వాళ్ళ పాలైపోయారు. కానీ అష్టభార్యలు మాత్రం ఆ పరమాత్మని బాగా ఇష్టపడ్డారు. అందుకని వాళ్ళు రక్షించబడ్డారండి. అలా కొంతకాలం గడిచిందండి. అక్కడి నుంచి అర్జునుడు వచ్చి చెప్పాడు ధర్మరాజుతో, అన్నయ్య మన సఖుడు, మనకు ఇష్టుడు, మన ఆపద్బాంధవుడైన కృష్ణుడు నిర్యాణం చెందారు అని చెప్పారు. చెప్పేప్పటికీ చాలా బాధపడ్డాడండి ధర్మరాజు. వీళ్ళంతా కూడా మహాప్రస్థానానికి వెళ్ళిపోయారండి. వెళ్ళిపోతూ పరీక్షిత్తును రాజుగా చేశారండి. అయితే ఇక్కడ పరీక్షిత్తును రాజుగా చేసిన తర్వాత ఆయన కూడా చక్కగా ప్రజల్ని కన్నబిడ్డల్లాగా పాలిస్తున్నాడు. ఆ పాలిస్తూ ఉండగా ధర్మం ప్రకారం కలియుగం వచ్చేసిందండి. ఈ కలియుగం వచ్చేసరికి పరీక్షిత్తుకు తెలిసిందండి కలి ప్రవేశించాడని. ఆయన వేటకి వెళ్తూ ఒకరోజు ఒక అడవిలోటండి చూసేప్పటికి ఒకడు నల్లగా దున్నపోతులాగా ఉన్నాడండి. వాడు ఒక ఆవుని ఒక ఎద్దుని కూడా కొడుతుండేప్పటికీ ఈయన బాధపడ్డాడు. ఏమిటి, నా రాజ్యంలో గోవునిను వృషభాన్ని హింసిస్తున్నారా అని వాడి మీదకి బాణం ఎక్కువ పెట్టాడండి. పెడితే వాడు కాళ్ళ మీద పడ్డాడు. ఏమిటా అంటే ఈ గోవును వృషభం కూడా భూదేవిను ధర్మదేవతండి. కాబట్టి వాళ్ళిద్దరినీ ఈయన కాపాడాడు. ఎందుకంటే ఈయన ధర్మప్రభువు, కృష్ణుడి అనుగ్రహం ఉన్నవాడు. ఈ కలి అన్నట్టు, అయ్యా నా ధర్మం ప్రకారం నేను వచ్చాను, మరి నా ధర్మాన్ని నువ్వు చేయనీయకుండా ఉంటే ఎట్లా అన్నట్ట. అనేప్పటికీ ఏమైనా సరే నేను సంహరిస్తా అన్నట్ట. అనేప్పటికీ అప్పుడు కలిపురుషుడు అన్నట్టు, అయ్యా మిగతా యుగాల్లో అయితే ఏదో జపం చేయాలి, తపస్సు చేయాలి, యజ్ఞం చేయాలి, యాగం చేయాలి. ఈ కలియుగంలో దుర్మార్గుల్ని
అట్లాగే కర్మ పీడితులైన వాళ్ళని మాత్రమే నేను పీడిస్తాను, ధర్మాత్ముల్ని భక్తి పరువులు నేనేం చేయను. కలవు స్మరణాన్ముక్తి, కలియుగంలో కేవలం స్మరిస్తే చాలు ముక్తి వస్తుంది, భగవంతుడు లీలలు వింటే చాలు, ఇది సులభము అన్నట్టు అనేప్పటికీ అవును, భవిష్యత్ కాలంలో ఈ ప్రజలంతా కూడా పూజా పునస్కారాలు మానేస్తారు, అట్లాగే ఏ విధమైన ధర్మ కార్యక్రమాలు చేయరు. కాబట్టి వీళ్ళని కాపాడాలంటే ఈ కలి ఉండాలి. ఎందుకని? సులభంగా వాడు తరించడానికి ఒక మార్గం ఉంది. విన్నవాడు అదృష్టవంతుడు, అందుకని ఏం చేశాడు, కలిని వదిలిపెట్టాడు. వదిలిపెడితే వాడన్న ఇంకొక మాట చెప్పాడు, రాజ్యంలో ఎక్కడా ఉండకన్నట్టు. ఆ రోజు భూమండలం అంతా కూడా ఈ పృథ్వీ పరీక్షితుదేనండి. ఒకప్పుడు ప్రపంచం అంతా సనాతన ధర్మమే ఉండేది అనేప్పటికీ కలి అడిగాట, ఏమయ్యా నువ్వు చెప్పింది బాగానే ఉంది, కానీ నాకు కూడా కొద్దిగా అవకాశం ఇవ్వాలి నువ్వు, ఎందుకంటే నీ యుగ పురుషుడు అన్నాడు. సరే చెప్పు అన్నట్టు. అంటే అప్పుడు అతను అడిగాడు, ఎక్కడ అబద్ధాలు చెప్తారో, ఎక్కడ వ్యభిచారం చేస్తారో, జోదం ఆడతారో, అట్లాగే సురాపానం చేస్తారో, ధూమపానం చేస్తారో అటువంటి చోట నేను ఉండాలి అన్నట్టు. సరే అన్నట్టు. కానీ అప్పటికి వాడు సంతోషం చెందలేట. కలి చెందకపోయేప్పటికీ ఇంకా ఏం కావాలయ్యా నీకు అన్నట్ట. అంటే అయ్యా నాకు సువర్ణాన్ని ఎవరైతే ధరిస్తారో వాళ్ళని కూడా పట్టి పీడించే అవకాశం అన్నట్ట. అలాగే అని చెప్పాట. మిగతా చోటను ఉండమో కానీ శాసించి పరీక్షితు వెళ్ళిపోయాడండి. వీడు బ్రతుకు జీవుడు అనుకుని కలి వెళ్ళిపోయాడు. ఆయన చెప్పిన స్థలాల్లో ఉంటున్నాడు. ఒకరోజు మళ్ళీ ఇట్లాగే పరీక్షిత్ గారు వేటకని బయలుదేరాడు. ఆ వేటకి వెళ్తూ ఉండగా వాళ్ళ ఇంట్లో చాలా పురాతనమైనటువంటి ఒక భోషాణం ఉందండి. ఆ భోషాణంలో ఉన్న ఆభరణం ధరిద్దామని ఒక ఆలోచన వచ్చిందండి. ఆయన కలే చేశాడండి ఆలోచన ప్రకారం ఆ భోషాణాన్ని తెరిచాడు. తెరిచేసరికి అక్కడ ఏమైందంటే ఒక కిరీటం కనిపించిందండి. ఆ కిరీటాన్ని నెత్తి మీద ధరించాడు. ధరించి వేటకు వెళ్ళాడు. నిజానికి ఆ కిరీటం ఎవరిదండి? జరాసంధుడు అనేటువంటి ఒక దుర్మార్గుడైన రాజుదండి. ఈ జరాసంధుడి చరిత్ర ఏంటంటేనండి, ఈ దుర్మార్గుడు 17 సార్లు కృష్ణ పరమాత్మ మీదకి యుద్ధానికి వచ్చాడండి. కృష్ణుడు బలరాముడు ఏం చేశారంటే 17 సార్లు కూడా వాడితో వచ్చిన వాళ్ళందరినీ సంహరించి వాడిని మాత్రం వదిలిపెట్టేవాడు. ఎందుకంటే నిజానికి కృష్ణుడు సంహరించలేడా? సంహరించగలడు. లోక మర్యాదను ఒకటి ఉంటుంది. ఆ జరాసంధుడు, భీముడు, కీచకుడు, అట్లాగే బకాసురుడు, దుర్యోధనుడు, వీళ్ళు 5 ఒకసారి పుట్టారండి. ఇందులో ఎవరిని ముందు చంపినా మిగతా వాళ్ళు అతని చేతిలోనే మిగతా వాళ్ళు కూడా చనిపోవాలండి. మొదటగా భీముడు బకాసురుడిని చంపేశాడండి. కాబట్టి భీముడి చేతిలో ఈ యొక్క జరాసంధుడు చావాలండి. అందుకని ఆలోచించి కృష్ణుడు ఏం చేశాడు, వాడిని వదిలిపెట్టాడు. రెండవది ఏమిటంటే రాముడిగా ఉన్నప్పుడు ఆ మహానుభావుడు చాలా కష్టపడుతూ అయోధ్య నుంచి బయలుదేరి లంక వరకు ఆ రాక్షసులందరినీ సంహారం చేసుకుంటూ వెళ్ళాడండి. ఆ కృష్ణుడిగా వచ్చిన తర్వాత లోకంలో ఎలా మార్పులు వస్తున్నాయి, ఆయన కూడా అప్గ్రేడ్ అయిపోయాడు అన్నమాట. రోబో 2.0 లాగా ఆయన కూడా ఏం చేశాడు, ఈ జరాసంధుడిని నెపంగా పెట్టుకుని వాళ్ళందరినీ రప్పించుకున్నాడు. దగ్గరికి వచ్చిన వాళ్ళందరినీ సంహరించి పడేసాడు. ఆ జరాసంధుని వదిలిపెట్టేవాడు. వీడేం చేసేవాడు, మళ్ళీ అందరినీ పోగు చేసుకొస్తూ ఉండేవాడు. అలా కొన్ని అక్షోహిణీల సైన్యాన్ని, దుర్మార్గులైన రాజుల్ని సంహరించాడండి. కృష్ణుడును బలరాముడు కూడా ఇద్దరు సంహరించేశారు. మహాభారతం కూడా కొన్ని అక్షోహిణీల సైన్యం చనిపోయింది కదండి. ధర్మాన్ని చివరికి ప్రతిష్టాపన చేశారు. ఈ పాండవాదులంతా కూడా మహాప్రస్థానానికి వెళ్ళారు. పరీక్షిత్ రాజు అయ్యాడు. ఈ పరీక్షితుడు వేటకి వెళ్ళాడు అనుకున్నాం. వెళ్తూ కిరీటం పెట్టుకు వెళ్ళాడు. చాలాసేపు వేటాడాడు. బాగా దాహం అయింది. దాహం అయ్యేసరికి శమీకుడు అనే ఒక ఋషి మహానుభావుడు ఉన్నాడండి. ఆయన ఆశ్రమం కనిపించిందండి. ఆశ్రమానికి వెళ్ళి చక్కగా అక్కడ దాహం అవుతోంది, మహర్షి నాకు కాస్త జలం ఇమ్మన్నాడు. ఆయనేమో సమాధి స్థితిలో ఉన్నాడండి. ఈ రాజుగారు ఎప్పుడైతే కిరీటం పెట్టుకున్నాడో ఆ జరాసంధుడికి అహంకారం ఉందండి. వాడి మనస్సు అంతా కూడా క్రూరమైన ఆలోచనలే ఉండేవండి. దానివల్ల వాడి బుర్ర అంతా కూడా క్రూరతత్వంలో ఉంది. ఈయనకు కూడా కొద్దిగా అది పట్టిందండి. అందుకే ఏమన్నారు, ఎరువు సొమ్ము బరువు చేటు, పరుల సొమ్ము పాము వంటిది అన్నారండి. కాబట్టి ఈ జరాసంధుడి ఆలోచన ప్రభావం ఇతని మీద పడి ఈ పరీక్షిత్ ఏం చేశాడు, నేను రాజును వచ్చాను అయినా ఆయన రేచి రాబట్టే దొంగ తపస్సు చేస్తున్నాడు అనుకున్నాడండి. మళ్ళీ అడిగాడు, మహర్షి జలం కావాలా? 2-3 సార్లు అడిగినా కూడా ఆయన స్పందించలా. ఎందుకంటే ఆయన సమాధి స్థితిలో ఉన్నాడు. ఉండేప్పటికీ అప్పుడు చుట్టూతా చూశాడండి. చూస్తే అప్పుడు చచ్చిన పాము ఒకటి కనిపించిందండి. ఆ పామును తీసి ఈ యొక్క శమీక మహర్షికి మెడలో పడేట్టుగా తన బాణంతో వేశాడండి. అది వెళ్ళి ఆయన మెడలో పడిందండి. ఈయన వెళ్ళిపోయాడండి రాజ్యానికి. వెళ్ళిపోయిన తర్వాత ఆ శమీక మహర్షికి
ఒక కొడుకు ఉన్నాడండి, శృంగి అనే అతను వచ్చాడండి, చూశాడు. ఏమిటి, నా తండ్రి మెడలో ఎవడో చనిపోయిన పాము వేశాడు, చాలా బాధపడ్డాడు. నా తండ్రి ఎవరి జోలికి రాడు, మహానుభావుడు ఆయన, తపస్సు చేసుకుంటూ ఉంటాడు. అటువంటి నా తండ్రిని ఎవడో సర్పముతో, చనిపోయిన సర్పముతో అవమానించాడు. కాబట్టి ఆ అవమానించిన వాడు సర్పము కాటికి గురై ఒక సప్తాహ దినముల్లో మరణించుగాక అని చెప్పించాడు. నిజానికి ఆ పిల్లవాడి వయసు ఎంతండి? ఒక 5 సంవత్సరాలు. మనకు ఆశ్చర్యం వేస్తుంది. అదేమిటి, ఈ పరీక్షిత్తు కూడా తపస్వండి. అటువంటి ఒక గొప్ప తపస్వి రాజుని ఒక 5 ఏళ్ల పిల్లాడు ఎలా శపించాడు అని ఒక సందేహం వస్తుంది. ఆ వంశంలో ఒక 21 తరాలుగా ఎవరు కూడా అబద్ధం చెప్పలేటండి. కేవలం సత్యవాక్కులే పలికేవారట. ఎవరి వంశంలో? శమీక మహర్షి వంశంలో. అందుకని ఆ పిల్లవాడికి 5 సంవత్సరాల పిల్లవాడైనా కూడా అతని శపించే శక్తి వచ్చింది, అది నిజమయ్యే శక్తి వచ్చింది. ఎప్పుడైతే ఈ పిల్లవాడు శపించాడో వెంటనే శమీకుడు కళ్ళు తెరిచాడు. ఎందుకంటే ఆశ్రమం వాతావరణం ఎలా ఉంటుందంటేనండి, అక్కడ రాగద్వేషాలు ఉండవండి. ఆ వాతావరణంలో కొద్ది మార్పు కనిపించంగానే ఆయనకు అర్థమైపోయింది, పరీక్షిత్తు మహాజ్ఞాని గొప్పవాడు, అందుకని ఈయన పట్టించుకోలే, సమాధిలోనే ఉన్నాడు. కానీ ఈ పిల్లవాడు చిన్న పిల్లవాడయ్యి ద్వేషంతో శపించేప్పటికి ఆయన కళ్ళు తెరిచి, పొరపాటు చేసేవరా నాయన, రాజు లేకపోతే రాజ్యం అరాచకం వస్తుంది రాజ్యంలో. అంతేకాకుండా ఎప్పుడైతే ఆయన ధర్మప్రభువు ఏదో ఒక చిన్న పొరపాటు చేశాడు, నువ్వు పొరపాటు చేసావు కాబట్టి నువ్వేం చేయాలంటే వెంటనే ఆయనకి శాపం గురించి తెలియజేయని చెప్పాడు. అప్పుడు ఈ పిల్లవాడు వెళ్ళాడండి. నిజానికి పరీక్షిత్తు కూడా తిరిగి శపించగలడండి, లేదా పిల్లవాడిని ఏదైనా సంహారం చేయగలడు, కానీ చేయలేదండి. ఆయన ఎప్పుడైతే కిరీటం తీసి పక్కన పెట్టాడో అప్పుడు ఆయనకి జరిగిందంతా గుర్తొచ్చింది. అయ్యో ఎంత పొరపాటు చేశాను, నాకు ఏదైనా శిక్ష పడితే బాగుండు అనుకుంటున్నట్టుండే. అప్పుడు ఈ పిల్లవాడు వెళ్ళాడు, జరిగిన విషయం అంతా విన్నాడు. వెంటనే తన కొడుకైనటువంటి జనమేజయుడిని రాజుగా చేసేసాడండి. చేసేసి తోగబాయిని వెళ్ళి గంగ ఒడ్డు గట్టి కూర్చున్నాడండి. కూర్చుని అక్కడ సుఖస్థలే ఉందండి, అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు అనమాట. భగవంతుడు కృపా విశేషంతో మొన్నే వెళ్ళొచ్చామండి. ఆ సుఖస్థలిలో కూర్చున్నాడు. అనేక మంది ఋషులు వచ్చారు. ఈయన వారం రోజుల్లో తరించాలి, ఎందుకంటే మరణిస్తాడని అందరికీ తెలుసు. అటువంటి ఈయన పై గొప్ప ధర్మప్రభు, ఈయన ఏ మార్గాన్ని అవలంబిస్తున్నాడో చూద్దామని అనేక వేల మంది ఋషులు మునులు వచ్చారండి. వాళ్ళంతా వచ్చేప్పటికి ఈయన నమస్కారం పెట్టి, అయ్యా నాకు తరించే మార్గం చెప్పన్నారు. ఒకళ్ళు ఏదో నామస్మరణ చేయవయ్యా అన్నారు, ఒకళ్ళేమో యజ్ఞం చేయమన్నారు, ఒకళ్ళు యాగం చేయమన్నారు, రకరకాల సలహాలు చెబుతున్నారండి. ఈలోగా అక్కడికి సుఖ పరబ్రహ్మ వచ్చారండి. ఎప్పుడైతే శుకుల వారు వచ్చారో ఈయన వెళ్ళి ఆయన కాళ్ళు కడిగి, అంటే ఏంటి, అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి చక్కగా నెత్తి మీద నీళ్లు చల్లుకుని ఆయనకు ఒక ఆసనం ఇచ్చి కూర్చోబెట్టి, అయ్యా నా పరిస్థితి ఇది, నేను ఒక వారం రోజుల్లో మరణించబోతున్నాను, నేను తరించే మార్గం చెప్పండి అన్నట్ట. అప్పుడు శుక్రవారం అన్నట్ట, చాలా సంతోషమయ్యా రాజా, నువ్వు అదృష్టవంతుడు అన్నారు. అందరూ ఆశ్చర్యపోయారు, ఇదేమిటి ఈయన అదృష్టవంతుడు అవ్వటం ఏంటి, వారం రోజులు చనిపోయేవాడు ఎలా అదృష్టవంతుడు అవుతాడు అంటే అప్పుడు ఆయన చెప్పాడు, రాజా ప్రపంచంలో ఎవరికి కూడా వాడి చావు ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ నీ అదృష్టం ఏంటి, ఒక వారం రోజుల్లో నువ్వు చనిపోతావు అనే విషయం నీకు తెలిసింది. కాబట్టి నువ్వు ఇప్పుడు ఏదైనా ముక్తి కోసం ప్రయత్నం చేసుకునే అవకాశం నీకు దొరికింది. మిగతా వాడు ఎవరికి తెలియదు, తెలియదు. కాబట్టి వాళ్ళ యొక్క వ్యవస్థను ఏర్పాటు చేసుకోలేరు. నువ్వు అదృష్టవంతుడు అందుకే అన్నాను. నీకు ఈ వారం రోజులు కూడా భగవంతుని లీలల గురించి చెప్పేటువంటి పరమ పవిత్రమైన భాగవత గ్రంథాన్ని వినిపిస్తానయ్యా, కాబట్టి చక్కగా విను అని ఆయన చెప్పారండి. సంతోషించాడండి ఆయన. పరీక్షిత్ మహారాజు, మహానుభావ నాకు త్వరగా చెప్పండి అని అడిగాడండి. అడిగేప్పటికీ అప్పుడు ఆయన చెప్పడం మొదలెట్టాడండి. ఆ మొదలెడితే ఇంకొక మాట అన్నట్టు శుక్లవారు, అయ్యా మహారాజా నీ లోపల ఏదో సందేహం కలుగుతోంది, ఏమిటి అన్నాడు. అయ్యా కేవలం కథాశ్రవణ చేస్తే ఒక వారం రోజుల్లో తరించచ్చా, భగవన్నామ స్మరణ చేస్తే వారం రోజులు తరించచ్చా, ఇదే నాకు సందేహంగా ఉందండి అన్నారు. అప్పుడు ఆయన చెప్పాట, పూర్వకాలంలో కట్వాంగుడు రాజుగారు ఉన్నాడయ్యా, ఈ కట్వాంగుడు దేవతలకి దానవులకి యుద్ధం జరుగుతుంటే వాళ్ళకి సహాయం చేశాడు. ఎవరికి? దేవతలకి సహాయం చేసేప్పటికీ దేవతలు విజయం సాధించారు. ఇప్పుడు వాళ్ళని అడిగాడు, అయ్యా మహానుభావులారా, వాళ్ళంతా ఏమన్నా నీకేం వరం కావాలంటే ఈయనేమన్నట్ట, నాకు ఆయుర్దాయం ఎంత అన్నాడు. అనేప్పటికీ నీకు ఒక ముహూర్త కాలం ఉందయ్యా అన్నారు. ముహూర్తం అంటే 2 గడియలండి, అంటే 2 24 45 నిమిషాల టైం ఉంది.
ఈ 48 నిమిషాల సమయంలో మనం ముహూర్తం పెళ్ళిళ్ళలో జరుగుతూ ఉంటుంది. ఒక నిమిషం ఆలస్యం అయితే మనమంతా తిట్టుకుంటాం. నిజానికి అది ఆ 48 నిమిషాల్లో ఒక 10-15 నిమిషాలు విశిష్ట కాలం అన్నమాట. ఒక నిమిషం అటు ఇటు అయినా కూడా ఏం అవ్వదండి, కంగారు పడక్కర్లా. ఎందుకంటే 48 నిమిషాల పాటు ముహూర్తం ఉంటుందన్నమాట. అట్లా కాబట్టి ఓ ముహూర్త కాలం ఉందయ్యా అన్నారు. అయ్యా నన్ను వెంటనే భూలోకానికి పంపించండి అన్నట్టు పంపించారు. సూర్యకిరణం భూమిని చేరడానికి 8 నిమిషాలు పడుతుందండి. అట్లా ఆయన స్వర్గం నుంచి భూమికి రావడానికి 8 నిమిషాలు పడింది. ఇంకా 45 నిమిషాలు ఉందండి. గవాబా తన బిడ్డల్ని పిలిచి వాళ్ళకి రాజ్యం అప్పచెప్పేశాడు. వెంటనే కూర్చుని సర్వసంగ పరిత్యాగి అయిపోయి నామస్మరణ చేస్తూ ఉన్నాడండి. ఆ నారాయణని స్మరిస్తూ ఉన్నాడండి. మనం కూడా ఒకసారి స్మరిద్దామండి. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. హర హర మహాదేవ, శంభో శంకర, జయ జయ శంకర, హర హర శంకర, జయ జయ శంకర, హర హర శంకర. శారదే పాహిమాం శంకర రక్షమాం. అట్లా దైవనామస్మరణ ఆయన చేస్తూ కూర్చున్నాడండి. చాలా ఆశ్చర్యకరంగా ఈ ముహూర్తకాలం అయ్యేసరికి ఒక దివ్య విమానం వచ్చిందండి. ఈ రాజుగారిని చక్కగా వైకుంఠానికి తీసుకెళ్ళిపోయిందండి. కాబట్టి పరీక్షిత్ మహారాజా నువ్వేం ఆందోళన చెందకు, ఆయనకి 40 నిమిషాల సమయంలోనే చక్కగా వైకుంఠానికి వెళ్ళాడు. నువ్వు చక్కగా వారం రోజులు అంటే సప్తాహము కాలం ఉంది నీకు సమయం అన్నారు. అంటే మరి సప్తాహం సరిపోతుందా, అసలు సప్తాహం విశిష్టత ఏంటన్నట్టు ఆయన పరీక్షిత్తు. అప్పుడు చెప్పారు, ఏమండి ఏదైనా లెక్కేసుకుంటే మనకి ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం ఎన్ని రోజులు చూసినా ఈ 7 రోజులే వస్తాయి. 8వ రోజు ఇంకోటి ఏదో ఇంద్రుడి వారము, చంద్రుడు ఇంకో వారం రాదు కదండి. కాబట్టి 7 రోజులే ఉంటుంది. ఆదివారం అయింది, మళ్ళీ శనివారంతో ఎండ్ అయినా కూడా మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ ఆదివారమేగా వచ్చేది. కాబట్టి 7 రోజులే ఉంటాయి ఎక్కడ. కాబట్టి 7 రోజులు చాలా విశిష్టమైన కాలము, ఈ సప్తాహంలోనే తరించచ్చు ఆయన చెప్పాడండి. అది చెప్పి ఆయన అడిగేటప్పుడు శుకులు, మహారాజా శ్రద్ధగా వింటావా? అయ్యా వింటాను అన్నాడు. అని అప్పుడు శుకులు చెప్పడం మొదలెట్టాడు. బంధనాలు తెంచుకున్న వాడికి క్షణకాలం చాలయ్యా, హరిస్మరణకు అదే ముక్తి హేతువయ్యా అని చెప్పేటండి. అది చెప్పేసరికి ఏమి అనుకోకండి, ఈ చేతిలో పట్టుకునేప్పటికీ నాకు కాస్త ఇబ్బందిగా ఉంది, ఒకసారి నోట్లో వేసేసుకుంటేదో జీవన్ ప్రసాదం క్షమించండి. బంధనాలు తెంచుకున్న వాడికి క్షణకాలం చాలండి. హరిస్మరణ చేయడానికి అనువైన సమయం అన్నమాట. బంధనాలు ఎప్పుడు తెంచుకున్నాము, చేసిన తర్వాత అదే ముక్తి హేతు అయిపోతుంది. ధారణ వల్ల కొందరు, ధారణతో యోగీంద్రులై కొందరు మోక్షం పొందుతారు. ధారణ అంటే ఏమిటంటేనండి, సర్వబంధాలు వదిలిపెట్టడం, ఇంద్రియాలను జయించడం, అలాగే విశ్వాస నిశ్వాసాలను చక్క అదుపులో ఉంచడం అన్నమాట. ఇది ధారణ. కాబట్టి ఆ మనస్సు శ్రీమన్నారాయణ యందు నిలిపేసి అక్కడ మన బుద్ధిని కేంద్రీకరించాలి. ఎప్పుడైతే హరి యందు లగ్నమైందనుకోండి మనస్సు, భవిష్యత్ వర్తమానాలన్నీ కూడా మనకి గోచరిస్తాయండి. వర్తమాన కాలాలన్నీ కూడా విరాట్ విశ్వం మనకు గోచరిస్తుందండి. ఈ శరీరం ఉందనుకోండి, ఇది పృథివీ, ఆపస్సు, తేజము, వాయు, ఆకాశం, అహంకారం, మహత్తత్వం అని 7 ఆవరణలతో ఉంటుందండి. అటువంటి శరీరంలో ఆ యొక్క విరాట్ పురుషుడు ప్రకాశించాలండి. ఆ విరాట్ పురుషుడే ఈ చతుర్దశన భువన రూపండి. 14 భువన భాండాల్లో నిండి ఉన్నవాడు. వ్యాప్నోతి ఇది విష్ణు అన్నారు. ప్రపంచమంతా ఉన్నాడండి, ఆయన లేని చోట లేడండి. చిన్న అణువు నుంచి మొదలుపెట్టి బ్రహ్మాండం అంతా నిండి ఉన్నాడండి ఆయన. అలా చెప్తూ ఆ శుకుల వారు ఇలా అన్నారండి, హరిమయము విశ్వమంతయు
హరి విశ్వమయుండు సంశయము పని లేదా, హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు, వంశపావన వింటే. ఈ ప్రపంచమంతా కూడా హరిమయమే, ఆయనది కానిది అంటూ ఏదీ లేదు అని చెప్పారండి. అయితే ఇంకొకటి ఏం చెప్పారంటే, ఈ కలియుగంలో ఏం జరుగుతూ ఉందంటే, ప్రజలంతా కూడా ధనం కోసమని అవతల వాళ్ళని ఆశ్రయిస్తూ ఉంటారు. కానీ పరమాత్మ ఏం చెప్పారు? ధనం కోసం నన్ను ఆశ్రయించండి అన్నారు, అంతేగాని ఇంకొకళ్ళని ఆశ్రయించద్దు అన్నారు. ఎప్పుడైతే మనం వాడు ఎవరైనా మనకు 10,000 రూపాయలు ఇచ్చారంటే వాడు 10 లక్షల పని చేయించుకుంటాడండి, అది సహజం. కాకుండా ఆయన్ని ఆశ్రయించాడనుకోండి మనిషి, ఆయన ఏం చేస్తాడు? భుక్తికి ముక్తికి కూడా లోటు లేకుండా చేస్తాడు. దాన్ని కూడా ఆ పోతన గారు ఇలా చెప్పారు. రక్షకులు లేని వారల రక్షించదననుచు శక్తి రాజై ఉండన్, రక్షించు మనుచు ఒకనరు అక్షము ప్రార్థింపనేల ఆత్మజ్ఞుడకున్. ఆత్మజ్ఞుడైన వాడు ఎవడో కాపాడతాడు అనుకోకుండా హరిని ఆశ్రయించాలి. వాడెవరి దగ్గరకు వెళ్ళి వాడి గేటు దగ్గర నుంచి అయ్యా ఉద్యోగం ఇవ్వు అని చెప్పి అడగకూడదండి. ఆయన్ని ఆశ్రయిస్తే భుక్తికి ముక్తికి లోటు ఉండదండి. అట్లా ఆయన చెప్పారండి. చాలామంది ప్రాణాలు పోతున్నా కూడా ఇంద్రియాలను వశం చేసుకోలేకపోతారు. కాబట్టి అందరూ కూడా ఎక్కువగా పాంచభౌతిక వికారాలకు లొంగుతూ ఉంటారు. అలా కాకుండా ఆ నారాయణుని దివ్యగాథలు వింటే మనకి ముందు భక్తిను ఆయన పైన శ్రద్ధ కలుగుతాయని చెప్పారండి. పరుడై ఈశ్వరుడై మహామహిముడై ప్రాదుర్భవస్థాన సంహరణ క్రీడకుడై త్రిశక్తియుతుడై అంతర్గత జ్యోతి అయి పరమేష్టి ప్రముఖావర అమరాధిపులకున్ ప్రాపింపరాకుండు దుస్తర మార్గంబు తేజరెల్లు అరికిం తత్వార్థినై ముఖ్యదన్. దేవతలకు కూడా కష్టంటండి ఆయన తెలుసుకోవటం. అదేమిటండి మరి దేవతలే తెలుసుకోలేకపోతే మనం ఎలా తెలుసుకుంటాం? ఒకసారి శుక్లవారిట్ట భాగవతం చెప్తున్నారన్నాం కదండి. దేవతలంతా పరుగు పరుగున వచ్చారటండి. ఆహా భాగవతం చెప్తున్నారు. ఆ పరుగు పరుగున వచ్చేసి వాళ్ళంతా కూడా ఏం చేశారట? అయ్యా మేము అమృతం తెచ్చామండి, మీరు అమృతం తీసుకోండి, ఈ అమృతం మీరును ఆ పరీక్షిత్ మహారాజుకి ఇవ్వండి, ఆయన వారం రోజులైనా కూడా మరణించు, మాకు ఈ భాగవత కథ శ్రవణం చేయించండి అన్నారు. అప్పుడు శుక్రవారం అన్నట్ట, ఏమయ్యా మీరంతా కూడా స్వర్గలోకంలో వాంఛలు తీర్చుకుంటూ ఉంటారు, అక్కడ భోగభాగ్యాలు అనుభవిస్తూ ఉంటారు, మీకు భాగవత శ్రవణానికి అర్హత లేదు. అట్టాగి పరీక్షిత్తుకి అతని ముక్తి ఉన్నది, అతను ముక్తిధామానికి చేరుకునేవాడు. ఎప్పుడైతే అమృతం స్వీకరించాడో అతను ముక్తి చెందలేడు. అతను దేన్ని చెందుతాడు? కేవలం స్వర్గానికి వెళ్తాడు. స్వర్గానికి వెళ్తాను భౌతిక సుఖాలు మాత్రమే పొందగలుగుతాడు అని చెప్పారండి. ఏమండి, అందుకని నేను కానీ ఈ పరీక్షిత్తుకు కానీ అమృతంతో పని లేదు, మాకు కేవలం భాగవతము చెప్పటం నాకు, వినటం అతనికి పని అని చెప్పారండి. అలా కాబట్టి ఆ దేవతలకు కూడా ఆ భగవంతుడిని చేరుకోవడం చాలా దుస్తరం అండి. అట్లా ఇంకా చెప్తున్నాడండి ఆయన. అప్పుడు అడిగాడు పరీక్షిత్, మహానుభావ ఈయన గురించి, ఈ భాగవతం గురించి ఎవరెవరికి ఇంకా చెప్పారంటే, ఈ భారత యుద్ధం జరిగే ముందుటండి విదురుల వారు వదిలేసి వెళ్ళిపోయారండి. యుద్ధంలో ఆయన పాల్గొలేదండి. యుద్ధం అంతా అయిపోయిందండి. అయిన తర్వాత కృష్ణ పరమాత్మ అవతారం చాలిస్తున్నాడని ఉద్ధవుడికి తెలిసిందండి. ఆ ఉద్ధవుడు చాలా బాధపడ్డాడండి. మహానుభావ నన్ను కూడా తీసుకెళ్ళిపోవయ్యా, నేను ఇక్కడ ఉండలేను, ఇంతకాలం నీ సావాసం చేశానన్నాడు. ఉద్ధవుడు ఎలా ఉంటాడంటే అచ్చు కృష్ణుడిలాగా ఉంటాడండి, సారూప్య స్థితి పొందాడు. కానీ అప్పుడు కృష్ణుడు అన్నట్ట, ఉద్ధవా నీకు ఇంకా సమయం ఉందిరా, నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయాని బాధపడబోకు, నీలాంటి భక్తుల కోసం నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అన్నాడు. ఏమిటంటే అది, ఇంతవరకు నేను ఏ అవతారం చాలించిన వైకుంఠానికి తిరిగి వెళ్ళేవాడిని, ఇప్పుడు నేను అవతారం చాలించటం లేదు, భాగవతం అనే సముద్రంలో నేను ఉంటాను. ఎవడైతే భాగవతాన్ని వింటాడో చదువుతాడో వాడికి ముక్తి వచ్చేట్టుగా నేను అనుగ్రహిస్తున్నాను అని చెప్పారండి. అట్లా ఈ ఉద్ధవుడికి భాగవత మహత్యం అంతా చెప్పారు, ఆ భాగవతంలో ఉన్న విశేషం అంతా చెప్పారు.
ఈ విషయం విదురుడికి తెలిసిందండి. ఆయన వెంటనే ఆ ఉద్ధవుడి దగ్గరికి వెళ్ళాడు. ఇద్దరు కూడా హరిభక్తులే కదండి, ఒకళ్ళనొకళ్ళు గాఢాలింగనం చేసుకున్నారు. విదురుడు అడిగాడు, మహానుభావ ఉద్ధవ, దయచేసి నాకు భాగవతం గురించి, ఆ భగవంతు లీలా విశేషాల గురించి చెప్పమన్నాడు. ఆయన అన్నాడు, నేను ఇప్పుడు ఆయన దగ్గర ఎప్పుడైతే ఈ విషయం తెలుసుకున్నానో నేను ఆత్మలో రమిస్తున్నా, నాకు ఇంకా వేరే భావం లేదు, నాకు చెప్పాలని కానీ వినాలని కానీ లేదు. నేను హరినామ స్మరణలోనే ఉంటున్నా. కానీ నీకు చెప్పటం కోసం ఇంకొక వ్యక్తి ఉన్నారు, ఆయన పేరు మైత్రేయుడు. ఆ మైత్రేయుడి దగ్గరికి వెళ్ళు, ఆ మైత్రేయుడి దగ్గరికి వెళ్తే ఆయన చక్కగా నీకు వివరిస్తాడు అని చెప్పారు. అనేప్పటికీ ఈయన కష్టపడి ఏం చేశాడండి, యమునను దాటాడండి, గంగ ఒడ్డుకి వెళ్ళాడండి. వెళ్ళిన తర్వాత ఆ మైత్రేయుడిని అడిగాడండి. అప్పుడు ఆ మైత్రేయుడు అన్నట్టు, భక్త శిఖామణి, నేను చెప్పబోయే పరమరహస్యాన్ని వాసుదేవుడు నాకు బోధించాడయ్యా, సావధాన చిత్తంతో వినమన్నాడండి అని. అసలు ఈ సృష్టి ఎలా వచ్చిందో ఆయన చెప్పడం మొదలెట్టాడండి. సృష్టికి ప్రారంభంలో ఆయన తన అంశతో ఒక పురుషుణ్ణి ప్రభావింపజేశాడండి. అనంతరం మాయామయంగా మహత్తత్వం కల్పించాడండి. ఎప్పుడైతే ఇలా కల్పించాడో దాని నుంచి కార్యము కారణము కర్త వచ్చారండి. పంచభూతాలు పుట్టేయండి, అందు నుంచి ఇంద్రియాలు 5 వచ్చినాయండి. అట్లాగే 3 గుణాలు, మనస్సు కూడా వచ్చిందండి. తర్వాత సత్వరజస్తమో గుణాలతో కలిసినటువంటి అహంకారం వచ్చిందండి. సాత్విక అహంకారం నుంచి దేవగణాలు పుట్టేయండి. అట్లాగే దీని నుంచి కూడా సాత్విక అహంకారం నుంచి దేవగణాలు వచ్చాయి. ఇవన్నీ కూడా ఇంద్రియానికి అధిష్టాన దేవతలండి. ముందుగా శబ్దం పుట్టిందండి, అనంతరం జ్ఞానేంద్రియాలు వచ్చాయండి. ఏమిటవి? నేత్రము, నాసిక, జిహ్వ, కర్ణ, చర్మం. అనంతరం కర్మేంద్రియాలు వచ్చినాయండి. అవేంటివంటేనండి, వాక్కు, పాణి, పాదాలు, పాయువు, ఉపస్థు. అంటే మలద్వారం అన్నమాట. పాయు, ఉపస్థు అంటే జననేంద్రియం. ఇవన్నీ కూడా పుట్టినాయండి. వీటినే పంచ కలిపితే 10 ఇంద్రియాలండి ఇవి మొత్తం కూడా. అంటే సృష్టి ఎలా వస్తుందో చెప్పుకున్నామండి. రేపటి నుంచి కథలు వస్తాయండి, ఇవాళ కాస్త. అట్టాగే తామస అహంకారం వల్ల శబ్దము, స్పర్శ, రూపం, రసం, గంధం ఇవన్నీ వచ్చినాయండి. శబ్దం వలన ఆకాశం వచ్చిందండి, అది స్పర్శతో కలిసి వాయువు వచ్చిందండి. ఈ 2 కలిసి తేజస్సు వచ్చిందండి. అనంతరం జలం వచ్చిందండి. అనంతరం గంధగుణంతో భూమి వచ్చిందండి. ఈ ఆకాశానికి శబ్ద రూపం, వాయువుకు శబ్ద స్పర్శలు, అగ్నికి శబ్ద స్పర్శ రూపాలు, దాంతోపాటు జలానికి శబ్దం, స్పర్శ, రూప, రస గుణాలు వచ్చాయండి. పృథ్వీకి మాత్రం 5 గుణాలు వచ్చినాయి. శబ్దము, స్పర్శ, రూపం, రసం, గంధం 5 గుణాలు ఉన్నాయండి. అయితే ఈ ఒకదానితో ఒకటి కలిస్తేనే సృష్టి కొనసాగుతుందండి. కనుక ఈ సమ్మేళనంలో ప్రాణికోటిని ఆయన సృష్టించాడండి. ఆ సృష్టించిన తర్వాత శ్రీహరి మహిమను ప్రజాపతి బ్రహ్మకు కూడా ఎరగడండి. తర్వాత నాగకన్యలటండి పవిత్ర స్నానం చేశారండి. చేసి వాసుదేవ నామంతో ఈ మహానుభావుడైనటువంటి నారాయణుడు భాగవత వేదాన్ని చేతం పట్టుకుని పాతాళానికి వెళ్ళాటండి. అక్కడికి వెళ్ళి ధ్యానంలో ముకుళిత నేత్రుడై ఉన్నట్టండి. నాగకన్యలు వచ్చారటండి, ఆయన స్తుతించారు. పవిత్ర స్నానం చేసి ఆయన్ని సేవించి ధన్యులయ్యారండి. అప్పుడు భాగవత కథను ఆయన సనత్ కుమారులు, అంటే మనం ఇందాక చెప్పుకున్నామండి, సనత్ కుమారుడు, సనత్ సుజాతుడు, సనకుడు, సనందుడు, వీళ్ళు 4 సనక సనందునులు అంటావాడు. వీళ్ళకి చెప్పాడండి. వాళ్ళు దీన్ని సాంఖ్యాయనుడు అని ఆయనకి చెప్పారండి. ఆయన పరాశరుడికి ఉపదేశించాడు. పరాశరుడు బృహస్పతికి చెప్పాడండి. బృహస్పతి దానిని మళ్ళీ ఈ యొక్క మిగతా వాళ్ళకి చెప్పాడండి. అట్లా వచ్చిందండి. ఇట్లా తర్వాత ఆ నారాయణుడు 1000 పడగల శేషతల్పం మీద లీలా విలాసంగా ఉంటాడండి. ఆయన ముందు చతుర్ముఖ బ్రహ్మను సృష్టించాడండి. ఈ బ్రహ్మ ఏం చేశాడట, 4 ముఖాలతో కూడా 4 దిక్కులు చూశాడండి. ఏమీ కనపడలేదండి ఆయనకి. ఆ తామర పువ్వు కింద నాళం ద్వారా మూలస్థానం కనుక్కుందామని తిరిగి ఏమీ కనిపించక ఆ కమలాసనం మీదకి వచ్చి సుఖాసీనుడై యోగాభ్యాసంతో ధ్యానం చేశాడండి. అప్పుడు ఆయనకి ఓం అనే ఒక మంత్రం వినిపించింది. ఓం అని ఆ ఓంకారాన్ని చేస్తూ ఉండగా శేషతల్పం మీద ఉన్న నారాయణుడి రూపం గోచరించిందండి. అప్పుడు ఆ బ్రహ్మదేవుడు ఏం చేశాడట, ఆ నారాయణుడికి పాదాలకు అభివాదం చేశాడు. ఆయన అనుగ్రహంతో సృష్టి కొనసాగించాడండి. అలా కొన్నాళ్ళు తపస్సు చేసేటండి. అనంతరం ముల్లోకాలను కూడా ఆయనకి మనోమయంగా కనిపించేయండి. అందులో సృష్టిలో మొదటగా వృక్షాలు పుట్టాయండి.
అందులో పూల నిమిత్తం లేని విత్తనాలు గల, అంటే పూలు రావండి, వాటికి విత్తనాలు మాత్రమే ఉంటాయి. రావి, మోదుగా, మర్రి వచ్చేయండి. అనంతరం పుష్పించి ఫలించి విత్తనాలు అయ్యేటువంటి కాయధాన్య మొక్కలు వచ్చేయండి. తరువాత పువ్వులు పూసే లతలు, అనంతరం ఉత్తి చర్మమే ఉండే వెదురు, అనంతరం మామిడి ఆదిగా గల పళ్ళ చెట్లు, అనంతరం 2 గిట్టల జంతువులు, ఎద్దులు, దున్నలు, మేకలు, పందులు మొదలైన 9 జాతులు, ఒకే డెక్క గల గాడిద, గుర్రం ఆదిగా గల 6 జాతులు ఉండేటువంటి, ఎట్లా ఉండేటండి 5 గోళ్ళు ఉండే మార్జాలము, శునకం, శార్దూలం, సింహం, మర్కటం, గజం, కూర్మం ఇలాంటివి వచ్చినాయండి. ఇవన్నీ ఉన్నాయి, 12 జాతులు వచ్చినాయండి. అట్లాగే మొసలి, చేప ఆదిగా గల జలచరాలు, గ్రద్ద, డేగ, కొంగ, నెమలి, హంస ఆదిగా గల పక్షులు, అనంతరం మనిషి, ఇలా సృష్టి వచ్చిందండి. మళ్ళీ విభుదులు, పితృదేవతలు వచ్చారండి. సురలంతా ఒక గణంగా, గంధర్వులు, అప్సరసులు ఒక గణం, యక్ష రాక్షసులు ఒక వర్గం అండి. యక్షులు అనేవాళ్ళు పేరుకే దేవతలు, కానీ వాళ్ళకు కూడా కొన్ని రాక్షస ప్రవృత్తి ఉంటుందండి. భూత ప్రేత పిశాచాలు ఒక కూటంగా ఉన్నాయండి. సిద్ధ, చారణ, విద్యాధరులు ఇంకొక వర్గం, కిన్నర, కింపురుషులు, ఇవన్నీ కలిపిట్ట దేవగణాలు వచ్చినాయండి. ఆకాశంలో సూర్య కిరణంలోని త్రసరేణువు 6 భాగాలుటండి. 6వది పరమాణువట. ఆ పరమాణువులో సూర్యుడు గతించే కాలమే సూక్ష్మకాలం, అంటే కాలస్వరూపం చెబుతున్నారండి. అంటే ఈ మొదటి రోజంతా ఇలా ఉంటుందమ్మా. రేపటి నుంచి చక్కగా మనం కథలు చెప్పుకుందాం. మేష, వృషభ, మిథునాది 12 రాశుల్లో సూర్యుడు తిరిగే కాలం ఒక మహత్కాలం అంటారు. ఈ పరమాణువు 2 కలిస్తే అణువండి, అణువులు 3 కలిస్తే త్రసరేణువు, ఇవి 3 కలిస్తే త్రుటి, 100 త్రుటులు వేద, 3 వేదలు లవం, ఇవి 3 అయితే ఒక నిమేషం అంటారు. 3 నిమేషాలు ఒక క్షణం, 5 క్షణాలు కాష్ట, 10 కాష్టలు లఘు, ఈ 15 కలిస్తే నాడి, 2 నాడులు ఒక ముహూర్తం, 3 ముహూర్తాలు ఒక జాము, 4 జాములు పగలు, 4 జాములు రాత్రి కలిపితే ఒక రోజండి. 7 రోజులు ఒక వారం, 2 వారాలు ఒక పక్షం, 2 పక్షాలు ఒక మాసం, 12 మాసాలు ఒక సంవత్సరం. 100 ఏళ్ళు మానవుని యొక్క ఆయుర్దాయం అండి. ఈ మానవులకు ఒక సంవత్సరం, దేవతలకు ఒక రోజు అండి. కృతయుగంలో ధర్మం 4 పాదాల్లో నడుస్తుందండి. త్రేతాయుగంలో 3 పాదాలు, ద్వాపరయుగంలో 2 పాదాలు, కలియుగంలో ఒకే పాదంతో నడుస్తుందండి. అందువల్ల కలియుగంలో ప్రజలు ధర్మబుద్ధి నశించి పాపచింతలు, దుష్టకర్మలు చేస్తూ ఉంటారండి. అట్లాగే యుగానికి 4 కలిపితే ఒక మహాయుగం అండి. ఈ మహాయుగాలు 1000 అయితే బ్రహ్మకు ఒక పగలండి. అప్పుడు ఆయన నిద్రకు ఉపకరిస్తాడండి. ఈ సృష్టి మళ్ళీ బ్రహ్మ నిద్ర లేచిన తర్వాత సృష్టి ప్రళయం వచ్చేస్తుందండి. బ్రహ్మ నిద్రపోయినప్పుడు మళ్ళీ ఆయన నిద్ర లేవంగానే మళ్ళీ కొత్తగా కృతయుగము, మళ్ళీ అట్లా అదేంటి త్రేతాయుగము, ద్వాపరము, కలి అలా వస్తాయండి. అలా వస్తూ ఉంటాయి అన్నమాట. ఒకసారి ఆ బ్రహ్మదేవుడి దేహాభిమానంతో అహంకారం నిండిన మోహాన్ని, తరుణీ సంగమం, గంధమాన్యాన లేపనం ఆదిగా గల పశువాంచలన్నీ కలిపి అంధతా మిశ్రమం అనే దాన్ని తీసుకున్నట్టండి. అది తీసుకుని అది నశించిందండి. తర్వాత నేనే నశించాన్ని బ్రహ్మ కలిగించేటి తామస్ర బిందు చిత్తవిభ్రమాన్ని కలిపి భూతకోశం సృష్టించాట. మళ్ళీ ఇవంతా బాగుండలేదు, వీళ్ళంతా ఈ భూతకోటని వాళ్ళందరినీ కూడా తొలగించేసాట. పవిత్ర హృదయంతో సనకుణ్ణి, సనందుడిని, సనత్కుమారుని, సనత్సుజాతుడిని సృష్టించాడండి. సృష్టించగానే ఏమయ్యా మీరు సృష్టి చేయండి, సంసారం చేయండి అన్నట్టు. వాళ్ళు అన్నట్ట మేము సంసారం చేయమయ్యా, మేము జ్ఞానులము, మాకు ముక్తి కావాలి, సంసారంతో మాకు పని లేదని చెప్పి వాళ్ళు కాస్త చక్కగా నారాయణ స్మరణ చేస్తూ వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయేసరికి చాలా బాధపడ్డాడండి. కోపం వచ్చేసింది. వెంటనే ఆయన భూమధ్యంలోంచి ఒక రోదన లాంటిది చేశాడు. ఆ ఏడుస్తూ ఉండగా ఏడుస్తున్నట్టు, అయ్యో నేను సృష్టించిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఏడుస్తుంటే ఆ రోదనలోంచి రుద్రుడు పుట్టాడు. ఈయన మనకి సృష్టిలో మొదటగా మనకి పుట్టినటువంటి పురుషుడు విష్ణు పురాణంలో మహావిష్ణువు అన్నారండి, శివపురాణంలో సదాశివుడు అన్నారు, దేవీ భాగవతంలో ఆదిశక్తి అన్నారు. అట్లా రకరకాల పేరుతో పిలిచారు, కానీ ఉన్నది ఒక్క దేవుడండి. అయితే ఈ రుద్రుడు అని ఆయన పుట్టాడండి రోదన చేస్తూ. నువ్వు ఆకాశం అంతా వ్యాపించవయ్యా, చంద్ర, సూర్య, అగ్ని, వాయు, జల, పృథివీ ప్రాణాలతో ఉంటావు నువ్వు, హృదయంలో తపస్సులో కూడా నీ నివాసం ఉంటుంది అని ఆయన సృష్టి కార్యం అప్పగించేటండి. ఆయన కూడా ఏం చేసేట, రుద్రుడు తనని పోలేటువంటి గణాలు సృష్టించాడండి. రుద్రగణాలు విశ్వాన్ని మింగబోతూ ఉంటే బ్రహ్మదేవుడు వారించేటండి, మీరు తపోదీక్ష వహించడానికి పంపించేసేటండి. తర్వాత 10 మందిని సృష్టించాడండి బ్రహ్మదేవుడు. వాళ్ళు ఎవరంటే దక్షుడు, నారదుడు, పులహుడు, పులశ్చ బ్రహ్మ,
భృగువు, క్రతు, అంగీరసుడు, వశిష్ఠుడు, మరీచి, అత్రి వీళ్ళంతా ప్రఖ్యాతి చెందిన మహామునులును గొప్ప గొప్ప వాళ్ళేంటి భక్తులు వీళ్ళండి, ప్రజాపతులు. ఆ సమయంలో ధర్మదేవత మృత్యుదేవతలతో పాటు మన్మధుడు పుట్టాడండి. మన్మధుడు పుట్టుకతోనే తండ్రి నేనేం చేయాలన్నట్ట, నాయన సృష్టిలో ఈ సృష్టి పెరగాలంటే నువ్వు నీ అవసరం ఉందిరా, నీ 5 బాణాలు ప్రయోగించు, అవసరాన్ని బట్టి 1, 2 లేకపోతే 5 బాణాలు ప్రయోగించు, మానవుల్లో కామాన్ని రేకెత్తించమన్నట్ట. వాడేం చేశాట, ఈ సృష్టించిన ఈయన మీదే ప్రయోగిద్దామని అప్పుడే వీళ్ళతో పాటుగా భారతీదేవిని సరస్వతిని సృష్టించాట. దేవీ భాగవతంలో చెప్పడం ఏంటంటే ఈ సరస్వతి, లక్ష్మీదేవి, అట్లాగే సరస్వతి, లక్ష్మి, గంగ ముగ్గురు కూడా అసలు విష్ణుమూర్తి భార్యలేటండి. వాణి కానీ వాళ్ళ మధ్య ఒక వాగ్వివాదం వలన లక్ష్మీదేవి సాత్విక రూపం అండి, అందుకని మళ్ళీ ఆవిడ నారాయణని చేరుకుంది. కానీ వీళ్ళు మాత్రం ఏమిటంటే తపస్సు చేసుకుని చాలా తిప్పలు పడి చివరికి ఆ యొక్క గంగ ఏమో శివుడి నెత్తి మీదకి చేరుకుందండి, సరస్వతి బ్రహ్మని చేరుకుందనమాట. అంటే అసలు మొదట్లో జరిగింది వీళ్ళు కూడా ఆయన భార్యలే, దేవీ భాగవతంలో చెప్పారండి. మొన్న 50 రోజులు చెప్పొస్తున్నానమ్మా. సరే, ఇప్పుడు ఏమైంది, భారతీదేవి వచ్చిందండి. ఆ భారతీదేవి చక్కగా యవ్వనంలో ఉంది. బ్రహ్మ ఎప్పుడైతే ఈ మన్మధుడు బాణం వేశాడో బ్రహ్మదేవుడికి సరస్వతీదేవి మీద కోరిక కలిగిందండి. అప్పుడు అన్నట్టు, ఓరి దుర్మార్గుడా, నువ్వు నా మీదే ప్రయోగిస్తావా, అందుకని నేను శపిస్తున్నాను అని చెప్పి ఆయన శపించాడండి. ఏమిటంటే ఆ శాప ప్రభావం, నువ్వు దగ్ధం అయిపోతావు అన్నాడు. అందుకే పార్వతీదేవి తపస్సు చేస్తున్నప్పుడు ఆ పరమశివుడికి పార్వతి మీద మొహం కలిగిద్దామని బాణం వేస్తే ఆయన కోపంతో చూసినప్పుడు ఆ మన్మధుడు దగ్ధమయ్యాడు. అంటే ఆ మన్మధుడు అలా దగ్ధమయ్యాడు అనమాట. సరే, తర్వాత కొంతకాలం అయిందండి. ఈ బ్రహ్మదేవుడు ఆ మునులంతా కూడా ఆయన నిందించారు బ్రహ్మదేవుడిని సరస్వతిని కామించినప్పుడు. తర్వాత ఆయన శరీరాన్ని వదిలిపెట్టేసి మళ్ళీ కొత్త దేహాన్ని ధరించేటండి. అప్పుడు ప్రపంచం అంతా కూడా మంచుతో నిండినట్టుగా చీకట్లు కమ్మేసేయండి. మరొక దేహంతో వచ్చి సృష్టి చేస్తున్నట్ట. 4 ముఖాల నుంచి కూడా రుక్కు, యజు, సామ, అధర్వణ వేదాలు పుట్టేయండి. నిజానికి అధర్వణ అన్నాం కానీ అధర్వ అంటే ఋగ్యజు, సామవేదో, హ్యధర్వ. నహ అంటే ఏమిటి, రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు చేరుస్తామండి. అట్లా చివర నిజానికి వాళ్ళ పేర్లో లూ లేదండి, శత్రుఘ్నులు కాదు కదండి, శత్రుఘ్నుడే. కలిపినప్పుడు భార్య భర్తలు చేర్చినట్టుగా ఈ అధర్వ వేదానికి 4 చెప్పినప్పుడు ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదం, అధర్వ వేదము కలిపి అధర్వణ అనే యాడ్ అయిందండి. అట్లా 4 కూడా పుట్టేయండి. ఇలా సర్వశాస్త్రాలు వచ్చేయండి. ప్రజాపతి సృష్టి కోసం ఆలోచన చేసేటండి. అప్పుడు మొట్టమొదటగా స్వయంభూ మనువు అని ఆయన పుట్టాడు. ఆయన భార్య పేరు శతరూప. ఈ దంపతులకు 2 పిల్లలు పుట్టారండి, అబ్బాయిలు. వాళ్ళ పేరు ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు. తర్వాత 3 అమ్మాయిలు పుట్టారు, ఆకూతి, దేవహూతి, ప్రసూతి. ఇలా ఈ సృష్టి ప్రారంభంలో మనువు మొదటివాడండి. ఈ ఆకూతికి రుచికుడు అనే మహానుభావుడినిచ్చి వివాహం చేశారండి. దేవహూతికి ఏమో కర్దముడు అనే ఆయనకిచ్చి వివాహం చేశారు. ప్రసూతికి దక్షుడికి ప్రసూతినిచ్చి వివాహం చేశారండి. వీళ్ళ వల్ల మానవ ప్రపంచం అలా వృద్ధి పొందిందండి. ఈ స్వయంభూమను ప్రజా సృష్టి చేసి వారందరినీ కూడా నారాయణ భక్తులుగా రూపొందించేటట్టు ఏం చేసినా కూడా హరి సమర్పణ బుద్ధితో చేస్తూ ఉండాలని బ్రహ్మదేవుడు ఆదేశించేటట్టు. వాళ్ళు కూడా అలాగే చేస్తున్నారండి. ప్రజాపతి ఇదంతా కూడా జలమయంగా ఉంది, ఆ బిడ్డలంతా కూడా సుఖంగా నివసించడానికి యోగ్యమైన స్థలం కావాలి నారాయణ్ణి ప్రార్థించాడు. అప్పుడు ఆ భూమి ఏమైంది, అసలు భూమి ఎలా వచ్చిందని చెప్పేప్పుడు ఒకసారి బ్రహ్మదేవుడు తపస్సు చేసుకుంటున్నాడు. తపస్సు చేసుకుంటుంటే నారాయణ యోగ నిద్రలో ఉన్నట్టు. అప్పుడు ఆయన చెవిలి గురుమిలోంచి 2 పుట్టారండి. వాళ్ళని మధువు, కైటభుడు అంటారు. వీళ్ళిద్దరూ కూడా ఏం చేశారట, చూశారు. రాక్షసులు కదండి, వాళ్ళకి ఏదో వెతగ్గా ఒక నామం వినిపించింది, అదే ఓం. ఆ ఓం అనే ఓంకారం వినిపించేప్పటికి ఆ ఓంకారాన్ని జపిస్తూ కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశారు. ఆ తపస్సు చేసిన తర్వాత వాళ్ళకి అమ్మవారు ప్రత్యక్షమైంది. ఆవిడ ఏం వరం ఇచ్చిందట, వీళ్ళు ఏమడిగారు, మాకు మృత్యువు లేకుండా వరం ఇమ్మంటే ఆవిడ సాధ్యం కాదంటే, అయితే మేము ఎక్కడైనా సరే భూమి మీదే మరణిస్తాం కానీ జలంలో కానీ ఇంకెక్కడా మరణించకుండా వరం అడిగారు.
వాళ్ళు చూశారు చుట్టూతా అంతా జలం ఉంది, భూమి లేదు కదా అనుకున్నారు. వాళ్ళు అనుకునేప్పటికీ తదాస్తుని అమ్మవారు అదృశ్యమే. తర్వాత వీళ్ళు ఏం చేశారు, వరం వచ్చేప్పటికి గర్వం వచ్చేసి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి మాతో యుద్ధం చేయమన్నారు, లేకపోతే నీ యొక్క ఆ పద్మంలోంచి దిగిపోయి వెళ్ళిపో, మేము సృష్టి చేస్తామన్నారు. అనేప్పటికి బ్రహ్మదేవుడు నారాయణుని ప్రార్థించాడు. ఆయన ఎంతకీ కూడా యోగ నిద్రలోనే ఉన్నట్ట. అప్పుడు యోగమాయని ప్రార్థిస్తే ఆ యోగమాయ వెళ్ళిపోయింది. అప్పుడు నారాయణుడు కళ్ళు తెరిచి, ఏమయ్యా బ్రహ్మ, నీకేం కావాలి, నువ్వు సృష్టి చేయమన్నాగా అన్నట్ట. ఆయన ఇంకో వీళ్ళిద్దరు నన్ను బాధ పెడుతున్నారు అన్నట్ట. వాళ్ళు అన్నట్ట, ఏమయ్యా బ్రహ్మ, నీకు ఇంకో తోడు ఇంకొక ఇతను నిన్ను అతన్ని ఇద్దరినీ కొడతా ఉన్నట్టు. అనేప్పటికీ విష్ణువు బ్రహ్మదేవుడిని కాపాడటం కోసం వాళ్ళతో 5000 సంవత్సరాల పాటు ఘోరమైన యుద్ధం చేశాడండి. వాళ్ళు ఎంతకీ కూడా మరణించట్లేదండి. అప్పుడు వాళ్ళు ఏమిటి, ఒకటి తర్వాత ఒకటి వచ్చి యుద్ధం చేస్తున్నాడు. నారాయణుడు ఒక్కరే. అప్పుడు నారాయణుడు అన్నట్టు, నన్ను కూడా ఒక 5 నిమిషాలు విశ్రాంతి తీసుకొనియండి అయ్యా అని అడిగేప్పటికి వాళ్ళు సరే అన్నారు. అయిన తర్వాత పూర్తి కాకుండానే వాళ్ళు యుద్ధానికి వచ్చేసరికి అప్పుడు ఆయన ఆలోచించాడు, వీళ్ళని తెలివిగా యుక్తితో కొట్టాలని ఆలోచించి యోగమాయని అడిగేట. ఆ యోగమాయ ఏం చేసిందిట, ఒక్కసారి వాళ్ళ వంక దివ్యమైన మోహం కలిగించేట్టుగా చూసిందిటండి. స్త్రీ చూపు పడితే ఎవడైనా సరే ఆ మోహం పడిపోతాడు. అలా చూస్తూ అట్లా ముందు నుంచి వెళ్ళిందిటండి. వాళ్ళ ముందు నుంచి వాళ్ళు వెంటనే ఆవిడ వంకే చూస్తూ ఉన్నారటండి. ఈ సమయంలో నారాయణ అన్నట్టు, ఏమయ్యా మీరు చాలా బాగా యుద్ధం చేశారు, కాబట్టి ఈ యుద్ధంలో మీ ఎంత చేసినా కూడా మీరు ఓడిపోవట్లేదు, మహావీరుల్లాగా ఉన్నారు, మీకు వరాలు ఇస్తా అన్నట్టు. అనేప్పటికీ వాళ్ళు అనుకున్నారు, ఒక స్త్రీ ముందు మేము వరాలు తీసుకుంటే తక్కువైపోతాం అనుకుని, నువ్వెవరవయ్యా మాకు వరాలు ఇవ్వడానికి, మేమే కావాలంటే నీకు వరం ఇస్తా ఉన్నారు. ఆ మాట మీద ఉంటారా అన్నట్టు నారాయణ అంటే సామాన్యుడండి, ఆయన జగన్నాటక సూత్రధారి. ఆ మహానుభావుడు, మీరు అదే మాట మీద ఉంటారా అన్నట్ట. ఉంటాం, మాటిస్తున్నాము, పంచభూతాలు సాక్షి, స్త్రీయే సాక్షి అన్నారు. అనగానే వెంటనే నారాయణ ఏం చేసేట, అయితే మీరు ఇద్దరు కూడా నా చేతుల్లో చావండి అన్నాడు. అనేప్పటికీ వాళ్ళకి పచ్చి వెలక్కై నోట్లో పడినట్టు అయిందండి. వెంటనే ఆలోచించి అన్నట్ట, సరేనయ్యా మేము చస్తాము, మాకు వరం ఉంది, నువ్వు మమ్మల్ని భూమి మీద మాత్రమే చంపాలి, జలం ఎక్కడా లేని చోట అన్నట్టు. అలాగే నారాయణ ఏం చేశాట, ఆయన తొడని చాలా పెద్దది చేసేటండి. వాళ్ళు ఇంకా పెద్దగా అవుతున్నారటండి. ఎంతసేపటికి కూడా అట్లా ఈయన ఎంత పెంచితే వాళ్ళు అంతకు 10 రెట్లు అయిపోతున్నారటండి. దాంతో ఆయన ఒక క్షణకాలంలో సుదర్శన చక్రాన్ని తలుచుకుని ఆ చక్రాన్ని సిద్ధంగా పెట్టాడు. చాలా విపరీతంగా ఆ కాలుని పెంచేశాడండి. ఆయన పెంచి వాళ్ళిద్దరినీ కూడా తెచ్చి తలలు వంచేసి తన యొక్క తొడ మీద పెట్టుకుని వాళ్ళు క్షణం ఆలోచించేలాగా వాళ్ళిద్దరి యొక్క శిరస్సులు ఖండించేశాడు. అప్పుడు ఆ ఖండించినప్పుడు ఆ శిరస్సుల్లోంచి మెదడు బయటికి పడి కింద పడిపోయిందండి. అదే మేదిని అంటారు, అదే భూమి అండి. అందుకే భూమి మీద పడిన వస్తువుని ఏది తీసుకోకూడదంటారు. అంటే ఏంటి, రాక్షసుల మెదడే భూమి కింద మారిందండి. నేల మీద పడిన వస్తువు తీసుకుంటే దుర్మార్గమైన ఆలోచనలు వస్తాయన్నమాట. అట్లా కాబట్టి అయితే ఈ మేదిని కాస్త హిరణ్యాక్షుడు అనే ఒక రాక్షసుడు ఏం చేశాడంటే, ఈ భూమిని సముద్రం వాళ్ళలో పాలు చేసేద్దామని ప్రయత్నం చేశాడనమాట. మనం చక్కగా ఆ కథని రేపు చెప్పుకుందామండి. ఆ హిరణ్యాక్షుడి కథతో మనం అసలు భాగవతాన్ని, అంటే ఇవాళ కేవలం మహత్యం చెప్పుకున్నాం, రేపటి నుంచి అసలు కథలన్నీ చెప్పుకున్నాం. ఏమండి, పలికించింది కూడా రామచంద్రుడేనండి. పలికెడిది భాగవతమట పలికించిన వాడు రామభద్రుండటనే పలికిన భవహరమగునట పలికద వీరుండుగాద పలుకగనేలా అన్నాడు. కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనవా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్ఞ సకలం పరస్మై శ్రీమన్నారాయణే సమర్పయం. ఏతత్ఫలం సర్వం శ్రీమన్నారాయణార్పణం.